స్వామి పాదపద్మాలకు శతసహస్ర వందనాలు అర్పిస్తూ గాంధీనగర్ భక్త సమాజానికి, సాయి ఆర్గనైజేషన్ కి పెద్ద సాయిరాం అండి. మొట్టమొదట క్షంతవ్యూని నేను కొంత లేట్ చేశాను. కాకపోతే లేట్ అంటూ ఏమీ లేదు సాయి ఆర్గనైజేషన్. ఎందుకంటే ఒకవేళ మాట్లాడే వాళ్ళు లేటుగా వస్తే మనకి భజనలు ఉండనే ఉన్నాయి కాబట్టి సాయి డివోటీ ఈజ్ నెవర్ డిలేడ్. సాయి డివోటీ ఈజ్ ఆల్వేస్ ఎంగేజ్డ్ ఇన్ సాయి థింకింగ్, కాబట్టి ప్రాబ్లం కాదు. ఈరోజు ప్రవీణ్ గారు మాట్లాడినప్పుడు, తర్వాత సాయి కృష్ణ గారు అంత ముందు మాట్లాడినప్పుడు కూడా కొన్ని ఎక్స్పీరియన్సెస్ మెయిన్ గా షేర్ చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్పారు. కాబట్టి నేను అటువంటి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తూ నా వ్యూ పాయింట్స్ చెప్తాను. నాకు కలిగిన లెర్నింగ్ ఏమిటి, స్వామి ఈ ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఇచ్చిన లెర్నింగ్ ఏమిటి అనేది మీతో షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. మొట్టమొదటి ఒక మాట, ఇప్పుడు ఈ రోజుల్లో మనము ఏ షాపింగ్ కి, ఏ మార్కెటింగ్ కి వెళ్ళినా అండి, ఏది సేల్స్ కి వెళ్ళినా కూడా ఒక మాట ఏం చూస్తామంటే డిస్క్లైమర్ ఒకటి పెడతారు. అంటే అంతా మాట్లాడి కింద చిన్నగా డిస్క్లైమర్ అని పెడతారు అనమాట. అంటే ఇది నేను డిస్క్లైమర్ మొదట పెట్టి స్టార్ట్ చేయాలి. ఎక్స్పీరియన్స్ అనేది వెరీ ఇండివిజువల్ థింగ్ అండి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు లేరు, ఎక్స్పీరియన్స్ లేకుండా భక్తులే కారు. కాబట్టి అందరికీ బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్సెస్ స్వామితో ఉండనే ఉన్నాయి. అయితే కొన్ని ఎక్స్పీరియన్సెస్ బయటికి మనము షేర్ చేసుకునేది, కొన్ని షేర్ చేసుకోలేనివి కూడా ఉండొచ్చు. అసలు ఎక్స్పీరియన్సెస్ మనం ఎవరికి చెప్పలేము కూడా. నాకు ఎప్పుడు ఒక పుస్తకం గుర్తొస్తుందండి. హెర్మన్ హెస్ అని ఒక నోబెల్ లారియట్ ఉన్నారు, జర్మన్ రైటర్. ఆయన సిద్ధార్థ అన్న పుస్తకం రాశారు. ఇండియాలో సెట్ చేసి దాని తర్వాత సినిమా కూడా తీశారు. ఆ సిద్ధార్థ పుస్తకంలో ఆయన ఒక చక్కని మాట రాస్తారు. ఆయన అంటే గౌతమ బుద్ధుడి టైంలో సిద్ధార్థ అని ఇంకొక మనిషి, ఒక అతను ఉండి అతను ఎట్లా రియలైజ్ చేశాడు అనే విషయం గురించి చిన్న పుస్తకం ఆయన రాశారు. అందులో ఆయన అంటారు ఒక మాట, విజ్డమ్, ట్రూ విజ్డమ్ ఈజ్ నెవర్ కమ్యూనికబుల్ అంటారు. అంటే అసలు జ్ఞానం అనేది ఎప్పుడు ఎవరికి కూడా కమ్యూనికేట్ చేయలేము మనం. జ్ఞానం అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే జ్ఞానపరంగా ఏదో శృతులు, వేదాలు, ఉపనిషత్తులు అని చెప్పట్లేదు నేను. జ్ఞానము అంటే మనందరూ ఏ ఎక్స్పీరియన్స్ మనకు వచ్చిందో అండి. మీరందరూ ఇన్నాళ్ళ నుంచి ఎంత చక్కగా సాయి ఆర్గనైజేషన్ లో ఉంటూ మీరు సేవా దృక్పథంతో ఉంటూ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా చెప్పగలరు? అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఎక్స్పీరియన్స్ గాని అనుభవం. నాకున్న కొన్ని ఎక్స్పీరియన్సెస్ స్వామి దగ్గర నేను వెళ్ళినప్పుడు నాకు జరిగిన కొన్ని, తర్వాత జరిగినవి ఏమన్నా ఉంటే ఆలోచన వచ్చినట్టు నేను అన్ని ఏమన్నా కొన్ని మర్చిపోతూ ఉంటాను అని చెప్పి ఒక స్లైడ్ లో పెట్టాను. ఆ స్లైడ్ ఒకటి ప్రొజెక్ట్ చేస్తే మనకి స్వామి ఫోటో, ఇప్పుడు నా మొహం చూస్తూ ఉండే కన్నా కూడా స్వామి మొహం చూస్తూ ఉంటే మనందరికి ఆనందం. కాబట్టి ఒక స్లైడ్ పెట్టాను. కాబట్టి ఒకవేళ మీరు ఓకే అంటే షేర్ చేస్తానండి స్క్రీన్. ప్రవీణ్ గారు, నేను షేర్ చేయొచ్చా స్క్రీన్? నాకు పర్మిషన్ ఇస్తారా? ఓకే సార్, మీకు హోస్టింగ్ ఇస్తాను సార్. మీరు అయిన తర్వాత మళ్ళీ ఇది కనబడుతుందా ప్రవీణ్ గారు? కనిపిస్తుంది సార్. మీకు ఫుల్ స్లైడ్ మోడ్ లోనే ఉంది కదా అందరికి? ఫుల్ స్క్రీన్ మోడ్ లో ఉంది. సరే, ఈ స్టేట్మెంట్ ఒకటి చూశానండి. స్వామి కొటేషన్ అని పెట్టారు, యువర్ సైట్ మస్ట్ బికమ్ అన్ ఇన్సైట్, ఇట్ మస్ట్ బి టర్న్డ్ విత్ ఇన్ అండ్ యూస్ టు ప్యూరిఫై అండ్ క్లారిఫై యువర్ మైండ్ అని. నేను, ఎమ్మెల్యే స్వామి గారు, మేమందరము వర్క్ చేసిన కంపెనీ స్వామి కంపెనీగా మేము పెట్టుకుని, మేము దాని పేరు పెట్టుకున్నది కూడా దాని పేరు ఇన్సాయి, INSAI. ఒక GHT కలుపుకుంటే దీనికి ఇన్సైట్ అవుతుంది. నేను అందుకని ఈ రోజు టాక్ పేరు మై ఇన్సైట్స్ అని పెట్టాను. ఎందుకంటే స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఇందాక అన్నట్టు మన అనుభవాల్లోంచి మనకు వచ్చిన లోపల మనకి తట్టిన భావం, స్వామి ప్రేరేపించిన అండర్స్టాండింగ్ ఏమిటి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది మనకి. కాబట్టి వాటి గురించి చెప్తాను. ఓకే, ఇది నన్ను అడ్మిట్ అంటుంది. సో ఎవరు వచ్చినా నేను అడ్మిట్ చేస్తున్నాను సార్ ప్రవీణ్ గారు, ఎందుకంటే నాకు వస్తున్న అడ్మిషన్. అంతే అంతే అంతే. ఓకే, నేను చేస్తూ ఉంటాను అడ్మిట్. ఓకే, సో మనము స్వామి దగ్గరికి వెళ్ళిన కొత్తలో అందరికీ అండి మొట్టమొదట మనకి ఒక స్టేజ్ ఉంటుంది, ఒక ఫేజ్ అన్నమాట. ఆ ఫేజ్ ఇది మూవ్ అవుతుంది అండి.
నేను మీకు అందరికి మూవ్ అవుతుంది ఆ స్లైడ్ స్టిల్ గా ఉంది. నాకు మూవ్ కావట్లేదు, అవుతుందేమో కొంచెం ల్యాగ్ ఉంటుంటే అప్పుడప్పుడు. ఫస్ట్ది ఫార్మేషన్ అంటాను నేను. ఏంటంటే ఫార్మేషన్ అంటే మనం మొట్టమొదటి స్వామి దగ్గరికి స్వామి గురించి విన్నప్పుడు, స్వామి ఆర్గనైజేషన్ లోకి వెళ్ళినప్పుడు, స్వామి దగ్గరికి పర్సనల్ గా వెళ్ళినప్పుడు కానీ అందరం ఒక ఫార్మేషన్ లాగా ఫస్ట్ స్వామితో రిలేషన్షిప్ ఫార్మేషన్ వస్తుంది. ఇది ఒక స్టేజ్ మనకి. నాకు కూడా ఆ విధంగా అయింది అండి. నేను 93లో స్వామి దగ్గరికి స్టూడెంట్ గా వెళ్ళాను. అప్పుడు మేము మొట్టమొదటి వెళ్ళినప్పుడు స్వామి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, క్లాస్ ఇంటర్వ్యూ. నేను ఎంబీఏలో జాయిన్ అయ్యాను. ఎంబీఏ క్లాస్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇవ్వక ముందు 3 వారాలు అక్కడ సమ్మర్ కోర్స్ అయిన ఎక్స్పీరియన్స్ ఉందండి. ఆ సమ్మర్ కోర్స్ ఎక్స్పీరియన్స్ చాలా చక్కగా బ్రహ్మాండంగా ఉంది. అక్కడ స్వామి మాట్లాడడం స్టార్ట్ చేశారు. కానీ ప్రాపర్ గా ఇంటర్వ్యూ అనేది ఏమిటి అనేది పర్తికి వచ్చిన తర్వాతే చూసాం. పర్తికి వచ్చేసిన తర్వాత ఎంబీఏ క్లాస్ కి ఇంటర్వ్యూ కావాలి స్వామి అంటే స్వామి ఇంటర్వ్యూ పిలిచారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు నాకేదో దొరికిన క్లాస్మేట్స్ కాదు, ఇది మా యాక్చువల్ క్లాస్ కాదు. కానీ అప్పుడున్న క్లాస్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు 93లో. ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిన రేపు ఇస్తానరా ఇంటర్వ్యూ అని ఇవాళ ఈవినింగ్ చెప్పినప్పుడు ఇంకా ఊహించుకోవచ్చు ఆ రాత్రి ఆ క్లాస్ అంతా గనక హాస్టల్లోకి వచ్చి వాళ్ళు పడుకుంటారా, ఏం చేయాలి, స్వామికి ఏ గ్రీటింగ్ కార్డ్ తీసుకెళ్ళాలి, ఎలా తయారు చేయాలి దాన్ని అని ఇవన్నీ విపరీతమైన ఆలోచనలు. అందరూ ఒక్కొక్క ఆలోచన చెప్తున్నారు. నేను ఒక ఆలోచన చెప్పాను అందులో. ఏమిటంటే మనందరము మన పేర్లు రాసేద్దాం ఇట్లా వరుసగా. ఎవరెవరు ఉన్నాం, 27 మంది ఉన్నామండి. 27 మంది పేర్లు రాసేద్దాము. స్వామి అప్పుడు అందరూ ఎవరెవరైనా పేర్లు పిలిచే ఛాన్సెస్ ఉంటాయి, లేక పేర్లు స్వామికి తెలుస్తాయి అని ఒక మాట అన్నాను. అంది ఇట్స్ నాట్ ఎ వెరీ డీప్ థాట్. అయితే కొంతమంది అన్నారు లేదు అట్లా పేరు రాసుకుంటూ వెళ్తే కార్డ్ పెద్దగా ఉంటుంది, బాగుండదు. కాబట్టి సమ్మర్ కోర్స్ టైంలో మాతో స్వామి దిగిన ఫోటో గ్రూప్ ఫోటో అవుతుంది, ఆ గ్రూప్ ఫోటో పెట్టేస్తే చాలు అని ఎవరో అన్నారు. అది బాగుంది సజెషన్ అందరూ అనుకున్నాము. ఆ ఫోటో పెట్టేసాం, అయిపోయిందండి. మొన్నటి పొద్దున్న ఈ గ్రీటింగ్ కార్డ్ తీసుకెళ్లి ఇంటర్వ్యూలో ఫస్ట్ స్వామికి ఇచ్చాం. వెళ్ళినప్పుడు లోపల ఫస్ట్ స్వామి తలుపు ముయ్యంగానే కూర్చుని ఆ ఇంటర్వ్యూ కార్డ్ తీసి ఓపెన్ చేసి అందులో ఎట్లాగైతే అందరి పేర్లు రాసేద్దాం ఒక లిస్ట్ లాగా అని అన్నాను, అట్లా ఒక్కొక్కళ్ళ పేరు పిలవడం మొదలు పెట్టారు. పేరు పిలిచి తన వేలుతో ఒక పెన్ తో క్లాస్ టీచర్ అటెండెన్స్ కాల్ చేసుకుంటూ ఎలా టిక్కు పెడతారో అలా టిక్కు పెడుతున్నారు స్వామి. టిక్కు పెట్టినట్టు పిలిచి, ఫర్ ఎగ్జాంపుల్ శివకుమార్ అని పిలిచి ఒకసారి నన్ను చూడడము, టిక్కు పెట్టడం, ఇలా స్వామి చేస్తూ వెళ్ళేసరికి ఆశ్చర్యపోయాం అందరం. సో అది ఫస్ట్ స్వామి సర్వజ్ఞత, స్వామి ఓమ్నిసియన్స్ అనే దానికి ఫస్ట్ సైన్ అనమాట. అంటే ఇక్కడ నేను కొన్ని విషయాల్ని దైవశక్తిని చిన్నపుచ్చకూడదండి. అయితే కొన్ని మాటలు మామూలుగా మనం ఉపయోగిస్తాం కాబట్టి ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే సర్వజ్ఞత అంటే ఏవో మన పేర్లు చెప్పగలిగారు కాబట్టి సర్వజ్ఞత అని, లేకపోతే మనం పేరు ఫోటో చూసి మన పేరు చెప్పేసేయగలిగారు, ఇటువంటివి సర్వజ్ఞత అని స్వామికి ఆపాదించడం చాలా చిన్న విషయం. ఎందుకంటే సర్వజ్ఞత అనేది అది ఏది తానే అయి ఉండి మొత్తము సర్వం సృష్టిలాగా తాను అయి ఉన్నాడు కాబట్టి తన గురించి దానికి తెలుసుకోవడానికి ప్రత్యేకమైన ఎఫర్ట్ ఆయన ఏం చెయ్యక్కలేదు, అది సర్వజ్ఞత అవుతుంది. అంతేగాని ఏదో తెలుసుకుని ఏదో మెంటల్ ఒక ఇంటెలెక్చువల్ ఫీట్ లాగా చేసి వేరే వారిది మనసులో ఏముంది అని తెలుసుకోవడం సర్వజ్ఞత కాదు. కాబట్టి నేను అయినా కూడా మామూలుగా మనం మాట యూజ్ చేస్తున్నాం కాబట్టి సర్వజ్ఞత అని అనేస్తున్నాను అంతే. ఓమ్నిసియన్స్, ఓమ్ని పోటెన్స్, ఓమ్ని ప్రెజెన్స్, ఈ 3 భగవంతుడి క్యారెక్టరిస్టిక్స్ అంటాం కాబట్టి అలా నేను అంటున్నాను. సో తర్వాత అండి ఇది ఫస్ట్ ఇంట్రడక్షన్, స్వామి అంటే ఏమిటి అని. తర్వాత ఒక ప్రశ్న వేశారు, ఇక్కడి నుంచి నాకు వచ్చిన ఇన్సైట్ ఏమిటి అని చెప్పడానికి ఒక ప్రశ్న వేశారు స్వామి అందరినీ. అది మొత్తం కంప్లీట్ చేసేసి అటెండెన్స్ లాగా కార్డ్ స్వామి పెన్ తీసుకుని ఆ మూత మూసేసి పక్కన పెట్టి మా వైపు చూస్తూ బాయ్స్ అని స్వామి అన్నారు, మీరందరు ఇక్కడికి ఎలా వచ్చారు అని అడిగారు. ప్రశ్న వేశారు, అందరు ఇక్కడికి ఎలా వచ్చారు అంటే మేము చాలా మంది ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళం ఉన్నామండి. అంటే చిన్నప్పటి నుంచి అక్కడ స్కూల్లో ఉన్న వాళ్ళం కాదు కాబట్టి మాకు స్వామి సంగతి ఇంకా పూర్తిగా తెలియదు. అందుకని ఏంటంటే అంటే ఇప్పటికి తెలుసని కాదండి, అప్పుడు కొన్ని విషయాలకి అక్కడ స్కూల్లో మొదటి నుంచి ఉంటే ఏంటంటే ఇన్స్టిట్యూట్ లో ఉండడం వల్ల స్వామి ఎటువంటి క్వశ్చన్స్ కి ఎట్లా ఆన్సర్ చేయాలి అని ఒక విధమైన మనకి నిజంగా ప్రాక్టికల్ గా ఉన్నా లేకపోయినా కూడా ఒక ప్రాక్టీస్ లోకి వస్తాం. కానీ ఇక్కడ అది కూడా తెలియదు మాకు, అందుకని మామూలుగా ఆన్సర్ చేస్తున్నాం.
స్వామి ఎలా వచ్చారు అనేసరికి కొంతమంది స్వామి మేము సమ్మర్ కోర్స్ కి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామని ఒకళ్ళు అన్నాం. తర్వాత ఇంకోళ్ళు ఏమో స్వామి మేము ఇట్లా ట్రైన్ లో వచ్చాం ఏదో అన్నాం, ఇక్కడ అడ్మిషన్ తీసుకుని వచ్చామని ఇంకోళ్ళు అన్నారు. ఇలా అందరూ ఒక్కొక్క విధంగా చెప్పారు. స్వామి అన్ని వింటూ తలుపుతున్నారు, ఇట్లా తలుపుతూ ఆయనే అన్నారు ఒక 4-5 అయిన తర్వాత, అట్లా కాదు, మీరందరు ఇక్కడికి ఎలా వచ్చారంటే మీ పేర్ల పైన నేను టిక్కు పెడితే వచ్చాను అన్నారు స్వామి. వండర్ఫుల్ రిలేషన్ స్వామిది. అంటే నాకు వచ్చిన ఇన్సైట్ ఏంటంటే, యూనివర్సిటీలో యాజ్ ఏ ఛాన్సలర్ ఆఫ్ ది యూనివర్సిటీ స్వామికి MBA క్లాస్ ఈసారి మేము డిసైడ్ చేసుకుని 27 మంది వీళ్ళు స్వామి అని వాళ్ళందరి పేర్లు లేకపోతే 30 మంది పేర్లు తీసుకెళ్లి స్వామి ఇందులో ఒక 27 మీరు టిక్కు పెట్టండి అని వాళ్ళు అడిగితే స్వామి టిక్కు పెట్టండి, ఇట్లా కాదండి. ఇది ఫిజికల్ గా అని నేను అనుకోను. అది స్వామి చెప్పేది ఏంటంటే, మనము ఎక్కడ ఉన్నా కూడా ఏ టైంకి మనం స్వామి దగ్గరికి రావాలి అని ఉంది డెస్టినీ, ఆ టైంకి అక్కడికి వచ్చేందుకు ఎవరు రావాలి అని ఉంది అని ఉందో అక్కడ టిక్కు పెడతారు. ఆ టిక్కు మన పేరు మీద పెట్టబడింది, అందువల్ల మనం అదృష్టవంతులు. వివేక చూడమణిలో శంకరాచార్య స్వామి అంటారండి, 3 విషయాలు అతి దుర్లభం అన్నారండి. 3 విషయాలు: మనుష్యత్వం, ముముక్షత్వం, మహా సందర్శనం. ఈ 3 చూసుకోండి, మనుష్యత్వం మనందరికీ వచ్చింది. ముముక్షత్వం రావాలి అంటే మనము స్వామి మహాపురుష సందర్శనం అనుకోవడానికి వీల్లేదండి. ఎందుకంటే స్వామి మహాపురుషుడు కాదు, ఆయన ఓన్లీ పురుషుడు, మనలో ఉన్న పురుషుడు ఆయన. కాబట్టి మహాపురుషుడు ఒక సిద్ధుడు లేకపోతే ఒక యోగి, ఆయన దగ్గరికి వెళ్ళినట్టు అనే ఒక భావం వస్తుంది. మహాపురుషుడు అనుకోకూడదు మన స్వామిని. స్వామి మనలో ఉన్న దైవతత్వం. కాబట్టి ఆ దైవతత్వము మనల్ని మనుష్యత్వం నుంచి ముముక్షత్వానికి తీసుకెళ్ళడానికి స్వామిని పుష్ చేస్తారు. ప్రతి స్థితిలోనూ స్వామి పుష్ చేయాలి. ఈ మనుష్యత్వం రావాలంటే స్వామి ఇవ్వాలి. ఇక్కడి నుంచి ముముక్షత్వానికి వెళ్ళి, ముముక్షత్వం అంటే ఏంటండి? మోక్షం అంటే ఆపేక్ష కలిగి ఉండడం. మనకి 3 ఫర్మ్ ఆబ్జెక్టివ్స్ అని స్వామి ఆర్గనైజేషన్ లో సేవా సంస్థలో ఉన్న వాళ్ళందరికీ అని ఇచ్చారు. మనము మన సంస్థ అన్న పుస్తకంలో ఉన్నాయి. ఇది అందులో ఒకానొక ఆబ్జెక్టివ్ ఏమిటి స్వామి ఇచ్చిన మెయిన్ పాయింట్ అంటే, మోక్షము అంటే ఆసక్తి ఆపేక్ష ఉండాలి అని స్వామి రాశారు. మోక్షాపేక్ష ఉండాలి, ఉపేక్ష ఉండకూడదండి, ఆపేక్ష ఉండాలి, మోక్షాపేక్ష. కాబట్టి అపేక్ష ఉండడం అంటే ఏమిటి? నేను ముక్తుని కావాలి, స్వామి వల్ల నాకు అవుతుంది, కాబట్టి ఈ అవతారంలో స్వామి వచ్చి నాకు విషయాలు చెప్తున్నప్పుడు దిస్ ఈజ్ మై ఛాన్స్, ఈ ఛాన్స్ తీసుకుని నేను ముందరికి వెళ్ళిపోవాలి, ఇంకా హయ్యర్ లెవెల్స్ కి అని ఎవరికి ఉంటుందో ముముక్షవులు అయ్యారు. ఈ ముముక్షత్వం నుంచి మహాపురుష ఎట్లాగో సరే ఆ టైంకి స్వామి ఒకరు కాదండి, ఎంతో మంది ద్వారా మనకి ప్రతి మూమెంట్ కూడా మనకి సత్సంగాలు లేక మనకి పుస్తకాల ద్వారా, రేడియో సాయి ద్వారా మనకి ఇన్పుట్స్ ఇస్తూనే ఉంటారు, జీవితాంతం ఇస్తూనే ఉంటారు. కాబట్టి మనకి అది ఎష్యూర్డ్, సత్సంగం ఇస్ ఎష్యూర్డ్. బట్ ఈ 3 అయినప్పుడు మహా దుర్లభం అన్నారండి. ఎలా ఫర్ టేకెన్ గ్రాంటెడ్ తీసుకుంటాము? ఇది స్వామి మన పేరు మీద టిక్కు పెట్టడం అంటే ఇది. అంతేకాకుండా ఆర్గనైజేషన్ లో ఉన్న వాళ్ళందరికీ భజనలు మిగతావి చేయంత భక్తి మార్గం, మనం చేసే అష్టోత్తరాలు, మనం చేసుకునే సత్యసాయి వ్రతాలు అనండి ఏమనండి, తర్వాత మనం చేసే సేవా కార్యక్రమాలు, కర్మయోగం, యోగం కర్మ అండి అది, కానీ కర్మయోగం చేసుకోవాలంటే నిష్కామం చేయాలి దాన్ని. 3వది స్టడీ సర్కిల్స్, ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలన్నీ, వాహినులు చదువుకోవడం లాంటివి జ్ఞానయోగం. కర్మ భక్తి జ్ఞానాలు ఈ 3 ఇచ్చేసిన తర్వాత ఆర్గనైజేషన్ ఇంకెక్కడికి చూడాలండి? ఇంకెక్కడికి వెళ్ళాలి? అవసరం ఉందా? కాబట్టి చూడండి, మన పేరు మీద టిక్కు పెట్టడం అంటే అర్థం ఏంటి అంటే, మనకి ఈ జన్మలో ఈ జీవితంలో తరించడానికి ఏది కావాలో అదంతా స్వామి ఆల్రెడీ సిస్టమ్ లో పెట్టేశారు. ఎవ్వరు కూడా మళ్ళీ బయట చూడాల్సిన అవసరం లేదు. అయితే మన కంపోజిషన్స్ బట్టి, మన స్వభావాలు బట్టి మనం కొన్ని ఎక్కువగా చేస్తాము, కొన్ని తక్కువగా చేస్తాము. కొంతమంది ఒకటే సేవ చేస్తూ ఉంటారు, కొంతమంది భక్తిలో భజనలో ఎక్కువ ఉంటారు. ఏం పర్వాలేదు, ఎవరిని కూడా తక్కువగా చూడొద్దండి. మనం ఎవరిని కూడా ఇది తక్కువ, ఇది కరెక్ట్ కాదు, అది చేయాలి, ఇటువంటివన్నీ ఎక్కువ చెప్పక్కర్లేదు. అయితే మనం గ్రాడ్యువల్ గా అన్నిటినీ కూడా యాక్సెప్ట్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఒక్కటే కరెక్ట్ అని, ఇది కరెక్ట్ కాదని ఈ విధంగా జడ్జిమెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. అన్ని 3 కూడా యాక్సెప్ట్ చేసి 3 మన జీవితంలో పెట్టుకోగలిగితే, ఎందుకంటే ఈ భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలు కూడా మనలో ఉన్న సత్వ రజస్ తమో గుణాలను మాడ్యులేట్ చేసి శుద్ధ సత్వం వైపు తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తాయి. మొత్తం ఈక్వేషన్ ఇదే. కాబట్టి మనము వీటిని జాగ్రత్తగా గమనించుకోవాలి అని, ఇది ఒక ఎక్స్టెండ్ ఇన్సైట్ అంటాను. ఆ మాత్రము మనందరము ఎంత భాగ్యవంతులము, ఎంత ఫార్చునేట్, ఎందుకంటే మన పేర్ల మీద స్వామి టిక్కు పెట్టారు అని. తర్వాత మనందరికీ వచ్చేది ఏంటంటే అండి, నెక్స్ట్ ఫార్మేషన్ తర్వాత వచ్చేది ఇన్ఫర్మేషన్ అంటాను నేను. ఇది కొంచెం స్లోగా మూవ్ అవుతుంది, మరి నా సిస్టమ్ ప్రాబ్లము లేకపోతే ఇదో చూస్తున్నాను నేను, స్లైడ్ మూవ్ అవ్వాలి, అది అవుతుందిలేండి. ఇన్ఫర్మేషన్ అంటాను.
ఇన్ఫర్మేషన్ అంటే లేకపోతే నేను ఫుల్ స్లైడ్ మోడ్ నుంచి వెళ్ళిపోతే ఇది ఏమన్నా యూస్ఫుల్ గా ఉంటుందేమో చూస్తాను ఒకసారి. ఏదో వచ్చింది. ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఫార్మేషన్ అయిపోయింది, స్వామి దగ్గరికి వచ్చాము, మనందరము స్వామి అండలో ఉన్నాము, మనందరం చాలా ఆనందంగా ఉన్నాము. మొట్టమొదట్లో ఉన్న రోజు జరిగిపోతుందండి. తర్వాత ఏమవుతుందంటే మనకి కొన్ని విషయాలు తెలియజేయాలి స్వామి. కొన్ని విషయాలు మనలో ఉన్నవి, ఎక్కడెక్కడ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, మన మనస్సు ఎక్కడ రఫ్ ఎడ్జెస్ ఉన్నాయో అది మనకి చూపెట్టాలి స్వామి. ఆ చూపెట్టే టైం మొదలైనప్పుడు ఇన్ఫర్మేషన్ అంటాను. ఎందుకంటే మన గురించి మనకి తెలియడమే ఇన్ఫర్మేషన్ అండి. ఇన్ఫార్మేషన్ అంటే బయట ఉన్న స్వామిని బయట ఫార్మేషన్, లోపల ఫామ్ అవుతే ఇన్ఫార్మేషన్. లోపల ఆయన సద్గురువుగా వచ్చినప్పుడు ఒట్టిగా ఆయన మనకి దర్శనాలు ఇవ్వడానికి రారండి, మనకి మార్గదర్శకం చేయడానికి వస్తారు. కాబట్టి మార్గదర్శకం చేయాలి అంటే మనలో ఉన్నవి కొన్ని చూపెట్టాలి కదండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నాకైన ఎక్స్పీరియన్స్. ఒకసారి మా అక్క బావ గారు పుట్టుబర్తికి వచ్చారు. పుట్టుబర్తికి వచ్చినప్పుడు అది నేను జాయిన్ అయిన కొత్తల్లో. సో నేను స్వామిని అడిగాను, స్వామి వారికి ఇంటర్వ్యూ ఇస్తారా అని అడిగితే, తప్పకుండా ఇస్తాను, రేపు పొద్దున్న ఇంటర్వ్యూకి రమ్మను, నువ్వు కూడా వచ్చేసేయ్ అన్నారు స్వామి. ఇంకా నా ఆనందానికి అంతు లేదండి. నాకు కొత్తగా ఉండడం వల్ల ఏమీ తెలియదు, అక్కడ ప్రోటోకాల్ ఎట్లా ఉంటుంది, కొన్ని విషయాలు తెలియదు. అందువల్ల బయటికి దర్శనించి వస్తూనే మా అక్క వాళ్ళకి చెప్పాను, రేపు పొద్దున మీరు ఇక్కడికి వచ్చేసేయండి, రెడీగా ఉండండి అని చెప్పేసాను. అయిపోయింది. తర్వాత నేను రాత్రి హాస్టల్కి వెళ్ళిపోయి మా ఫ్రెండ్స్తో చెప్పాను, రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది. వాళ్ళన్నారు, మరి వార్డెన్ పర్మిషన్ తీసుకున్నావా అని అడిగారు. వార్డెన్ పర్మిషన్ తీసుకోవాలని నాకు తెలియదు, స్వామి డైరెక్ట్ గా చెప్పినప్పుడు ఇంకా వేరే వాళ్ళ పర్మిషన్ అని ఎందుకు అనుకుంటావు అనుకోనండి. కాబట్టి నేను అనుకున్నాను డైరెక్ట్ గా వాక్ చేయడమే అనుకున్నా. లేదు, నువ్వు వార్డెన్ దగ్గరికి వెళ్తే వార్డెన్ స్లిప్ ఇస్తారు. ఎందుకంటే అక్కడ చాలా మందికి మీకు తెలుసుంటుంది, మీ పిల్లలు కూడా అక్కడ చదువుంటారు. అక్కడ పుట్టపర్తిలో పొద్దున పూట కాలేజ్ ఉన్నప్పుడు మేము వెళ్ళడానికి లేదు దర్శనానికి. స్కూల్ కానీ కాలేజ్ కానీ ఉన్నప్పుడు దర్శనానికి వెళ్ళకూడదు. మేము స్కూల్ కానీ కాలేజ్ వెళ్తాం, ఓన్లీ సండేస్ హాలిడే ఉన్నప్పుడు మాత్రం వెళ్తాం అనమాట. అయితే పొద్దున వెళ్ళాలి ఎవరన్నా అంటే ఏదైనా స్పెషల్ పర్మిషన్ ఉండాలి, ఏదైనా రీజన్ ఉండాలి, వాళ్ళు పుట్టినరోజు లేకపోతే ఏదో రీజన్ వెళ్తారు. సో వార్డెన్ పర్మిషన్ స్లిప్ ఇవ్వాలన్నమాట. సరే, ఆ స్లిప్ కోసం నేను వార్డెన్ గారి దగ్గరికి వెళ్ళాను. శివశంకర్ సాయి గారిని చాలా మందికి తెలుసుంటుంది, ఆయన వండర్ఫుల్ పర్సన్. ఈ రోజు ఆయన వెస్ట్ గోదావరిలో సత్సంగం చేస్తున్నారు. జంజాల నాగేశ్వరరావు గారు ఇందాక మెసేజ్ పంపించారు శివశంకర్ సాయి గారి నుంచి. ఆయన శివశంకర్ సాయి గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి స్వామి ఇట్లా ఇంటర్వ్యూకి రమ్మన్నారు, రేపు పొద్దున నేను వెళ్తున్నానండి, వెళ్ళాలని పర్మిషన్ స్లిప్ ఇస్తారా అంటే, ఇంటర్వ్యూకి రమ్మన్నారా, నాకేం చెప్పలేదే అన్నారు. అంత మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ గా ఆయన ఏదో రికార్డ్ రాసుకుంటూ నా వైపు చూసి నాకేం చెప్పలేదంటే నాకు ఫస్ట్ షాక్ అన్నమాట. ఎందుకంటే ఇదేమిటి స్వామి, ఆయన నన్ను ఇంటర్వ్యూకి రమ్మంటే స్వామి ఈయనకి చెప్పాలా, అదేం ప్రోటోకాల్ ఈయన అంటున్నది అని కొంచెం బ్యూరోక్రాటిక్ గా అనిపించింది అంతా నాకు నిజం చెప్పాలంటే. దాంతో లేదు సార్, నాకు స్వామి పిలిచారు, అది ఇది అని నేను చెప్పబోతున్నాను అంటే, అట్లా కాదు, ఇక్కడ ప్రొసీజర్ ఏమిటి అంటే, స్వామి ఒకవేళ నిన్ను ఎవరినన్నా ఇంటర్వ్యూకి కలిస్తే నేను పర్మిషన్ స్లిప్ ఇవ్వాలంటే నాకు స్వామి చెప్తారు. ఒకవేళ నాకు డైరెక్ట్ గా చెప్పకుండా నేను ఎవరికైనా పర్మిషన్ స్లిప్ ఇస్తే రేపు స్వామి విల్ పుల్ మీ అప్ ఇన్ ద ఇంటర్వ్యూ ఇన్ ద ఈవినింగ్ దర్శన్, నువ్వు ఎందుకు పంపించావని అంటారు. కాబట్టి నేను అటువంటి రిస్క్ ఏమీ తీసుకోదలుచుకోలేదు నాయన, నువ్వు మాత్రం ఇవ్వలేను స్లిప్ అన్నారు. ఇంకా ఊహించుకోండి నా బాధ. రాత్రి ఆ రోజుల్లో 93లో మొబైల్ ఫోన్స్ లాంటివి ఏమీ లేవు. మా అక్క బావ గారు వాళ్ళకి చెప్పలేను ఇంటర్వ్యూ నేను రాలేను, రేపు ఉండదు అని. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళకపోతే స్వామిని మళ్ళీ అడగలేము, మనం స్వామిని మళ్ళీ అడగకపోతే స్వామి అక్కడి నుంచి క్రౌడ్ నుంచి వాళ్ళని పిలవరు, ఇంటర్వ్యూ కాదు. అందువల్ల అవదు అని ఎట్లా చెప్పలేను, నేను అక్కడికి వెళ్ళలేను. అందుకని ఇంత సతమతం అవుతూ రాత్రంతా గడిపి పొద్దున్న ఇక్కడికి వెళ్లాల్సి వచ్చింది, కాలేజ్కి వెళ్ళాను. నిజంగా ఆ రోజు 3 వరకు 4 వరకు పొద్దున్న 9 నుంచి ఎలా కూర్చున్నానో నాకే తెలియదండి. దట్ మస్ట్ బి ద టఫెస్ట్ థింగ్ దట్ ఐ ఎవర్ వెంట్ త్రూ. ఒక పక్కన ఏంటంటే స్వామి ఏమనుకుంటారో, స్వామి తనంతట నాతో చెప్పారు పర్సనల్ గా ఇంటర్వ్యూకి రమ్మని, నేనేమో ఇక్కడ కూర్చున్నాను క్లాస్ లో, ఏమంటారో స్వామి, ఇలా నా ఆలోచనలన్నీ నడుస్తున్నాయి. సరే, మొత్తానికి 3 అవుతే ఇంకా వచ్చేసి, యూజువల్లీ సాయంత్రం రాగానే ఒక టీ కప్ ఎప్పుడు తాగి వెళ్ళేవాడిని. ఆ రోజు టీ లేదు, ఏం లేదు, ఫస్ట్ నుంచోవాలి నేను అక్కడ లైన్ లో. ఎందుకంటే వెళ్ళిపోయి ఏమో ఫస్ట్ లైన్ లో వెళ్ళి కూర్చోవాలి, అక్కడ స్వామికి చెప్పాలి ఏదన్నా చెప్పాలి, వీళ్ళందరూ నన్ను ఎట్లా ఆపేశారు, వీళ్ళందరూ నేను ఎట్లా రానివ్వలేదు స్వామి దగ్గరికి చెప్పాలి. ఇట్లా ఉంది నా మైండ్. సో వెళ్ళిపోయానండి, కూర్చున్నాను. స్వామి దర్శనానికి వస్తున్నారు. దర్శనానికి వస్తూ స్వామి
అంత దూరంలో స్వామి ఉండగానే నాకు అనిపించింది, భయం వేస్తుంది పక్కన. స్వామి ఏమడుగుతారో, ఎరా నేను రమ్మన్నాను ఎందుకు రాలేదంటారో, ఏమంటారో నాకు భయంగానే ఉంది. అయితే ఆ ఎట్లా నేను అనుకుంటున్నాను, ఒక 5-6 అడుగులు నాకు దగ్గరలోకి వచ్చారు స్వామి అనుకున్నప్పుడు, అప్పుడు స్వామి నా వైపు చూసి ఎగ్జాక్ట్లీ నా మైండ్ లో ఉన్నట్టే స్వామి నా వైపు చూసి కోపంగా చూశారు. కోపంగా చూసి అక్కడి నుంచే ఇట్లా ఏదో అనడం మొదలు పెట్టారు. కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత నాకు వినపడింది, ఏరా దున్నపోతా, నేను పొద్దున్న రమ్మన్నాను రాలేదే అన్నారు. ఎగ్జాక్ట్లీ నా మైండ్ లో ఎట్లా ఉందో అట్లా అన్నారు. నేను నా మోకాళ్ళ పైన లేచి స్వామికి ఇంకా చెప్దాము అని ఉందండి లోపల నుంచి. ఏమిటంటే వీళ్ళంతా ఆపేశారు స్వామి మీ దగ్గరికి వచ్చేందుకు, వస్తుంటే నేను అని చెప్పాలనుంది. కానీ స్వామి ఏం మ్యాజిక్ చేశారో, ఎట్లా నా మైండ్ ని కంట్రోల్ చేశారో నేను చెప్పలేదు. నేను అది నా సొంత సెల్ఫ్ కంట్రోల్ కాదు, నేను చెప్పలేదు. జస్ట్ అట్లా స్వామి మా వైపు చూస్తూ ఉండిపోయాను. అది మంచిదైంది నాకు. ఎందుకంటే వెంటనే స్వామి తన మొహంలో కవళిక మార్చేశారు, నా భుజం పైన తట్టారు. తట్టి స్వామి అన్నారు, ఏం కంగారు పడదులే, నేను చెప్తాను, వార్డెన్కి తెలియదు కదా అందుకని నువ్వు రాలేకపోయావు అని చెప్పి రేపు పొద్దున ఇంటర్వ్యూకి వద్దు కానీ అని చెప్పి వార్డెన్ని పిలిచి నా ఎదుర్కొంటా వార్డెన్కి చెప్పారు, ఈ అబ్బాయిని రేపు పొద్దున పంపించు అని చెప్పి. ఇది చాలా గొప్ప లెర్నింగ్ నాకు వచ్చిందండి ఇందులో. ఎందుకంటే నేను నార్మల్ గా నా స్వభావం బట్టి అయితే నేను అక్కడ ఏదో చెప్పేసేవాడిని స్వామికి, స్వామి ఇట్లా అంతా ఏదో వీళ్ళంతా గూడు పుటానికి చేసి నన్ను రానివ్వలేదు మీ దగ్గరికి అని కంప్లైంట్ చేసేవాడిని స్వామికి. కానీ స్వామి కంప్లైంట్ చేయనివ్వలేదు. అంటే నాకు ఫస్ట్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎవరై కంప్లైనింగ్ వద్దు. ఎందుకంటే నీకు అర్థం కాలేదు, కంప్లైనింగ్ చేసావు అంటే ఇదంతా చేస్తున్నది స్వామి అన్న మాటను నువ్వు నమ్మట్లేదు, విశ్వసించలేదు. నీ ఇన్ఫర్మేషన్ కాలేదు, నీకు అవుటర్ ఫార్మేషన్ అయింది అంతే, ఇన్ఫర్మేషన్ కాలేదు. త్యాగరాజ స్వామిది ఒక కీర్తన ఉందండి, అదొకసారి విన్నాను. నీమయమేగాని ఈలను ఏమని నే దూరుదును, నీమయమేగాని ఈలను ఏమని నే దూరుదును, కరుణా జలదే దాశరథే రమణీయానన సుగుణ నిధే. సో ఇట్లా ఇప్పుడు మనం అనుకున్నది ఎట్లా బ్రేక్స్ వస్తూ ఉంటాయో అట్లా టెస్ట్లు అవేమి ఇటువంటి వాటికి మనం ఇరిటేట్ కాకూడదని స్వామి చెప్తారండి. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇటువంటివంటి చాలా చిన్న విషయాలు అనుకోండి, మంచివేవి. ఆ స్వామికి గనక సపోజ్ నేను మాట్లాడుతున్న దానికన్నా కూడా వీళ్ళకి భక్తులు ఎందుకు ఈయన ఇట్లా కొడుతున్నాడు, ఈయనకన్నా కూడా సాయి గాయత్రి బెటర్ వీళ్ళకి వినిపిస్తాయని అనుకుంటే అది వినిపిస్తారు ఆయన. కాబట్టి కొంత అంతరాయం అక్కడ ఇస్తారు, లేక ఏదో రీజన్ కి ఆయన ఎందుకు చేస్తారో మనకు తెలియదు. కాబట్టి ఆయన ఏం చేసినా కూడా టెస్ట్లు అంటున్నారు స్వామి, యూ మస్ట్ వెల్కమ్ టెస్ట్, బట్ ఇట్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్ అండ్ ఇట్ ఎన్ష్యూర్స్ ప్రమోషన్ స్వామి అంటారు. కాబట్టి వీ షుడ్ ఆల్వేస్ బి రెడీ ఫర్ దాట్. సో ఒక ఇంపార్టెంట్ థింగ్, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇన్ఫర్మేషన్ కన్నా ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ మనకి ఎప్పుడైతే ఈ ఫస్ట్ స్టెప్ ఇన్ఫర్మేషన్ లో మనలో ఉన్న కొన్ని రఫ్ ఎడ్జెస్, మన మనస్సు కొంచెం అటు ఇటు ఫికల్ గా ఉన్న దాన్ని మనలో ఎలా ఉంది అని చూపెట్టడం స్వామి స్టార్ట్ చేసిన తర్వాత ఒక ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ మనకి స్టార్ట్ అయినట్టే. ఎందుకంటే స్వామి మన లోపలికి వెళ్ళి రైట్స్ తీసేసుకున్నారు. మన సద్గురువు లాగా, అంతర్గురువు లాగా, అంతర్యామి లాగా అయినా రైట్స్ తీసుకున్నారు. రైట్స్ తీసుకున్న తర్వాత ఆయన ఏం చేస్తారనేది నెక్స్ట్ నేను చెప్తాను. ఆ ఇంటర్వ్యూ మొన్నాడు ఇంటర్వ్యూ ఇచ్చారండి మా అక్కకి, బావ గారికి, నాకు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు ఆఫ్ కోర్స్. ఆ ఇంటర్వ్యూలో నేను స్వామి పాదాల దగ్గర కూర్చున్నాను. మొట్టమొదట స్వామికి ఒక పుష్పం నేను కొనుక్కుని వెళ్ళాను అక్కడ బయట పర్తి ప్రశాంతి నిలయం గణేష్ గేట్ దగ్గర. అది స్వామికి ఇచ్చాను. స్వామి ఆ పుష్పం తీసుకుని ఈ పుష్పము పొద్దున్న పూస్తే సాయంత్రము వాడిపోయే పుష్పాలు నాకు, నాకు ఈ హృదయ పుష్పం ఇవ్వు అన్నారు స్వామి. అది ఫస్ట్ ఇన్సైట్ అండి మనందరికీ. సో స్వామి ఏం చెప్తున్నారంటే, మేక్ మీ ద రెసిడెంట్ ఆఫ్ యువర్ హార్ట్. అక్కడ మ్యూజికల్ చైర్స్ కాదు, అక్కడ ఒకటే సీట్ ఉంటుంది, ఆ సీట్ లో నన్ను కూర్చోబెట్టు, నువ్వు వేరే వాళ్ళని ఎవరైనా కూర్చోబెడితే నేను కూర్చోడానికి ఉండదు అక్కడ అని స్వామి చెప్తారు. అంటే స్వామి కాకుండా వేరే వాళ్ళని కూర్చోబెట్టగలమా, మనకు అది ఉంటుంది అంటే అది కూడా మాట్లాడుకుందామండి తర్వాత. సో ఇక్కడ ఇది అంటారు. తర్వాత స్వామి ఇట్లా జస్ట్ ఎక్కడ అక్క ఎక్కడ అని పువ్వు ఇట్లా విసిరేశారు, అది వెళ్ళి మా అక్క దగ్గర పడింది కరెక్ట్ గా. దాని తర్వాత కొంతసేపు స్వామి వేరే డివోటీస్ తో మాట్లాడుతూ
నా చెయ్యి పట్టుకున్నారు. నా వేలుకు నేను ఒక ఉంగరం పెట్టుకున్నాను, ఒక ప్లాస్టిక్ ఉంగరం. అదేమిటంటే నేను జాబ్ చేస్తూ గుజరాత్ లో సమ్మర్ కోర్స్కి వచ్చాను ఫస్ట్ టైం స్టూడెంట్ లాగా. వచ్చినప్పుడు అందరి దగ్గర ఏదో ఒకటి స్వామిది ఒక లాకెట్ ఒక ఉంగరం ఏదో ఉండడం చూసి నా దగ్గర స్వామిది ఏం లేదు, గుర్తుగా ఉండడానికి బాగుంటుంది అని చెప్పి వైట్ ఫీల్డ్ లో బయట ఒక ప్లాస్టిక్ ఉంగరం కొన్నా, ₹2 పెట్టి. అది పెట్టుకున్నా, ఒక నల్లగా ఉండేది, అది పైన స్వామి బస్ట్ ఉండేది కలర్ లో, అది పెట్టుకున్నాను. 93లో అయిన విషయం ఇది. తర్వాత అదే ఆ ఉంగరాన్ని స్వామి ఇట్లా తన చేతితో ఇట్లా 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 తిప్పుతున్నారు, తన వేళ్ళతో తిప్పుతున్నారు. తిప్పుతూ వేరే డివోటీస్ తో మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ తర్వాత నన్ను చూసి, ఉంగరం చూసి, ఇది ఏమిట్రా, ఇది ఎక్కడ కొన్నావు అన్నారు స్వామి. అంటే స్వామి వైట్ ఫీల్డ్ లో ఇక్కడ బయట కొన్నాను అంటే, ఎంత పెట్టి కొన్నావు అన్నారు స్వామి. స్వామి చాలా పర్టికులర్ కదండి, ఎందుకంటే పిల్లలు డబ్బు వేస్ట్ చేయడం అని స్వామికి ఇష్టం ఉంది. ఎంత పెట్టి కొన్నావు అన్నారు. అంటే ₹2 పెట్టి కొన్నాను స్వామి అంటే, స్వామి ఒకసారి నవ్వి ఇట్లా చూసి మాక్స్ మళ్ళీ నవ్వి స్మైల్ తో అన్నారు, ఏమిటి స్వామి విలువ ₹2 అన్నారు స్వామి అని. తర్వాత ఆ ఉంగరాన్ని తీశారు, నా వేలు నుంచి తీశారు. తీసి తన నోటి దగ్గర పెట్టుకుని 3 సార్లు దానిపైన ఊదారు. ఊదేసరికి అది మారిపోయింది. మారిపోయి ఆ కింద ఉన్న ప్లాస్టిక్ పార్ట్ అంతా కూడా బ్లాక్ గా ఉన్న పార్ట్ అంతానేమో మొత్తము వైట్ కలర్ లో అయిపోయింది, షైనింగ్ వైట్ లో అయిపోయింది. ఆ పైన దానిపైన గోల్డెన్ ఎంబాస్మెంట్ తో స్వామి ఫోటో వచ్చింది. స్వామి అది ఇట్లా అందరికి చూపెట్టడమే కాకుండా అది ఒక డివోటీకి పాస్ చేశారు. ఇలా పాస్ చేసి, అది ఏం మెటలో చెప్పు, వైట్ ఏంటి మెటల్ ఏంటి అని అడిగారు. అందరూ వాళ్ళ సిల్వర్ అన్నారు, ప్లాటినం అన్నారు, అలా డిఫరెంట్ చెప్పారు. కానీ స్వామి తప్పు అన్నారు. తర్వాత రింగ్ తీసేసుకున్నారు, తన చేతిలోకి తీసుకున్నారు స్వామి. తీసుకుని స్వామి చెప్పారు, ఇది పంచలోహము అన్నారు స్వామి. పంచలోహము అది నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే అండి, ఇప్పుడు 93 అంటే రఫ్ గా 27 ఏళ్ళు అయింది నేను నా దగ్గరికి వచ్చింది. 27 ఏళ్లలో ఇది నీళ్ళకి తడుస్తుంది, అంతా అవుతుంది. ఇది ఎప్పుడు కూడా టార్నిష్ కాదు, ఇది సిల్వర్ కాదు, ప్లాటినం కాదు, అవేం కాదు, ఇది పంచలోహం. స్వామి చెప్పి పంచలోహం అని. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ, స్వామి అప్పుడు నా వైపు చూశారు, చూపెట్టి ఇప్పుడు చెప్పు దీని వాల్యూ ఎంత అన్నారు. వాల్యూ ఎంత అని నేను జస్ట్ ఏం చెప్పలేదండి, అట్లా స్వామి వైపు చూస్తూ ఉండిపోయాను. స్వామి తనే చెప్పారు మళ్ళీ, నౌ ఇట్స్ వాల్యూ ఇట్ ఈస్ ఇన్వాల్యుబుల్ అన్నారు. ఇంగ్లీష్ లో అన్నారు స్వామి, ఇట్ ఈస్ ఇన్వాల్యుబుల్ అన్నారు స్వామి. ఇన్వాల్యుబుల్ అంటే మనకు తెలుసు, అంటే వాల్యూ కట్టలేనిది, అంటే వాల్యూ లేనిదని కాదండి. వాల్యూ ఇన్వాల్యుబుల్ అంటే వాల్యూ కట్టలేనిది, అంటే ఎంతన్నా వాల్యూ ఉండొచ్చు దాన్ని, అట్లా ఇన్వాల్యుబుల్ అంటాం మనం. కాబట్టి ఇన్వాల్యుబుల్ అని ఇక్కడ మేజర్ లెర్నింగ్ అండి మనకి. ఇన్సైట్ ఏమిటి అంటే, స్వామి అన్నారు, చూడు ఒక రింగ్ ని ఇది ఒక ఇనానిమేట్ అంటే ఒక జీవం లేని జడమైన దాన్ని స్వామి ఈ విధంగా తన బ్రెత్ తో మార్చగలిగితే, తన ఊపిరి వల్ల, నువ్వు గనక స్వామి చెప్పినట్టు నడుచుకుంటే నేను ఏ విధంగా మారుస్తానో ఊహించుకో అన్నారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే జడమైన మనిషిని పంచభూతాత్మకంగా చేసి, పంచభూతాలతో మొట్టమొదటి పంచలోహం అండి అది స్వామి చేసింది. మనందరం కూడా పంచభూతాలతో చేసిన వాళ్ళమే. కాబట్టి అలా నేనే చేశానురా, నేను గనక నిన్ను నా ఊపిరి తగలడం, స్వామి ఊపిరి తగలడం అంటే అర్థం ఏంటంటే అండి, స్వామి ప్రెజెన్స్ ఎప్పుడు మనం ఫీల్ అవడం. స్వామి ప్రెజెన్స్ ఎప్పుడు మనం ఫీల్ అవుతూ ఉంటే గనక ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోతుంది. అంటే ఒక ప్లాస్టిక్ ఒక మెటల్ కింద ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో, ఒక సామాన్యమైన మనిషి కూడా స్వామి ఊపిరి తగిలితే, స్వామి ప్రెజెన్స్ గనక తగిలితే వస్తే గనక వారు మహామనుషులు అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయండి, మహానుభావులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, జీవన్ముక్తులు అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలా ఎన్నో దాఖలాలు ఉన్నాయి స్వామి డివోటీస్ లో. కాబట్టి ఇది స్వామి చేసేది. అది కాకపోతే అది జరిగిపోయిందని కాదండి, అక్కడ అది మన ఎదురుకుండానే ఆయన ఒక జడమైన విషయాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి చూపెట్టి మనకు చూపెడుతున్నారు. దీనికోసం ట్రై చేయంటున్నారు స్వామి. ఆ రింగ్ చేసిన గొప్ప విషయం ఏంటి, స్వామి చేతుల్లో ఒదిగి స్వామి ఊపిరికి పాత్రమైంది. అది మనం చేయవలసిన పని ఏంటి, స్వామి చేతుల్లో వంగి ఒదిగిపోయి స్వామి ఊపిరికి పాత్రం అవ్వాలి. పాత్రం అయినప్పుడు తప్పకుండా ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనందరికీ జరుగుతుందండి. సో అది జరిగిన విషయం. సో ఇది అప్పటి ఫోటో అండి, అది నేనే, మీరు ఎవరు కన్ఫ్యూజ్ కావక్కర్లేదు, అది స్వామి పక్కన ఉన్నది నేనే. ఓకే, సో తర్వాత 4th ఇన్సైట్ నేను ఏం చెప్తానంటే, మనం ముందరికి వెళ్తున్నప్పుడు ఫార్మేషన్ అయింది, ఇన్ఫార్మేషన్ అయింది, మనకి ట్రాన్స్ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది. అయిపోయిందని చెప్పనండి, ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది, కానీ కన్ఫర్మేషన్ వస్తుంది మనకి. కన్ఫర్మేషన్ అంటే ఏమిటి అంటే, FIRMA కన్ఫర్మేషన్ కి కన్ఫార్మేషన్ కి కొంత తేడా ఉందండి.
అందులో స్వామి ఎలా చెప్తే అలా దానికి మనము వినగలగడము, కరెక్ట్ గా దాన్ని ఉద్దేశాన్ని అండర్స్టాండ్ చేసుకుని చేయగలగడం నేను చెప్పేది. ఆ కన్ఫర్మేషన్ అంటే కన్ఫర్మ్ కావడం అన్నమాట. ఆ కన్ఫర్మ్ ఎట్లా అవ్వాలి అన్న దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 94లో కొడైకెనాల్ స్వామి తీసుకెళ్లారు. ఆ అదృష్టము ఆ కలిగింది. అంటే కొడైకెనాల్ ట్రిప్ అంటే చాలా మందికి మీకు తెలుసు, 30 రోజులు స్వామితోనే ఉండడం, ఒకే ఇంట్లో ఉండడం 30 రోజులు. అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు స్వామి, ఇంక వేరే ఆలోచన లేదు, అవసరం లేదు ఆలోచన. అంటే ఎట్లా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు ఒకసారి. అంటే అయితే కాకపోతే మనకి ఎంత ప్రాప్తం అంత వస్తుందండి. ఎక్కడున్నా కూడా మనకి మా స్వామి చెప్పినట్టు మనం పూర్తిగా నిండిపోయి మన తలలు నింపుకుని వెళ్తే ఏమీ లేని తలలో ఎంతైనా నింపవచ్చు అంటారు స్వామి. అన్ని నిండిన తలలో ఏది నింపలేమంటారు. కాబట్టి అంతవరకు మనకి ప్రాప్తున్నంత వరకు దొరుకుతుంది. కాబట్టి ఇట్స్ ఎ వండర్ఫుల్ టైం అండి. అందులో తర్వాత కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటి అంటే, ఇది చాలా మందికి తెలుసు. మీకు ఇది సాయి శృతి కొడైకెనాల్లో ఉన్న దాంట్లో ఇది డైనింగ్ హాల్. ఈ డైనింగ్ హాల్లో రోజు స్వామితో పాటు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 సార్లు, ఇంకా మధ్యలో టీ కూడా ఒకటి ఉంటుంది సెషన్. ఇవన్నీ స్వామితో పాటు అక్కడ మనం కూర్చుని, స్వామి ఇక్కడ ఈ సీట్ లో ముందర ఇక్కడ కూర్చుంటారు స్వామి. స్వామికి ఒక టేబుల్ ఉంటుంది. ఇక్కడ బ్రదర్ సత్యజిత్ స్వామికి పెడుతున్నారు. స్వామి మనం పెట్టారు అనే లోపలే స్వామి ప్లేట్ తీసేయమంటారు. మళ్ళీ అసలు ఏం తినరు. ఇక్కడ బ్రహ్మార్పణం ఫస్ట్ టైం చెప్పినప్పుడు అండి, స్వామికి నిజంగా అక్కడ బ్రహ్మని ఆయనకు అర్పణం చేయొచ్చు మనం కూర్చుని. అంత వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఆయన తింటున్నప్పుడు మేము బ్రహ్మార్పణం మనసులో చెప్పుకునేవాళ్ళం, ఎందుకంటే ఆయన బ్రహ్మమే తింటున్నాడు. అది ఆయన బ్రహ్మార్పణం బ్రహ్మహవి. అయితే అక్కడ కూర్చుని స్వామి కొంత తొందరగా తను చేయగడుక్కునేవారు. తర్వాత వచ్చేసి అందరి టేబుల్స్ వెనకాల తిరుగుతూ జోక్స్ వేస్తూ, వీళ్ళని కొంచెం ఎక్కువ తినమని చెప్పి, వాళ్ళని కొంచెం తక్కువ తినమని చెప్పి, ఇలా చాలా సరదాగా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్. సరదా అని ఇప్పుడు అండం ఈజీ అనుకోండి, అప్పుడు స్వామి ప్రెజెన్స్ లో ఉన్నప్పుడు అది కొంచెం చాలా మన ఆన్ అవర్ ఫీట్ ఉంటాం అనమాట. ఎప్పుడు ఎట్లా, ఎందుకంటే స్వామితో చాలా జాగ్రత్తగా మనం అక్కడ ఉండాలి. అయితే ఒక రోజు సాయంత్రం మాట, ఆ రోజు ఇక్కడ కూర్చుని సర్వింగ్ చేస్తున్నానండి. విఐపీలు ఫస్ట్ భోజనం చేస్తున్నారు. ఆ రోజు వచ్చిన విఐపీల్లో స్వామి దర్శనానికి వచ్చిన విఐపీలు కొంతమందిని భోజనం పిలిచేవారు స్వామి. అందులో ఆ రోజు వచ్చిన విఐపీల్లో మిసెస్ చెన్నారెడ్డి గారు ఉన్నారు. చెన్నారెడ్డి గారు 94లో జరిగిన విషయం ఇది. 94 ఏప్రిల్ మేలో. ఆ టైంలో చెన్నారెడ్డి గారు తమిళనాడు స్టేట్ గవర్నర్ గా ఉన్నారు. మిసెస్ చెన్నారెడ్డి గారు, ఆవిడకి అన్ని స్టేట్ సెక్యూరిటీ అనమాట. ఆ స్టేట్ సెక్యూరిటీ ఆవిడ కొడైకెనాల్కి వచ్చారు. సో అది కూడా స్వామి చెప్తూ ఉండారు. ఎందుకంటే ఆవిడ వచ్చే ముందు 2 గంటల ముందర వాళ్ళందరూ ట్రాఫిక్ ఆపే వాళ్ళం, భక్తులకు ఇబ్బంది కలుగుతోంది అని కూడా స్వామి చెప్తూ ఉండేవారు మాతో. అనవసరం, స్వామికి ఇష్టం లేదు అది. అయితే ఆవిడ చాలా మంచి భక్తురాలు. స్వామి అంటే చాలా ప్రాణం ఆవిడకి. ఆవిడ వాళ్ళ మనవాళ్ళను తీసుకుని వచ్చేవారు అప్పుడప్పుడు. ఒకరోజు ఒక మనవడు ఒక మనవరాలు అనుకుంటా. ఆ రోజు ఆవిడ మనవడిలో ఎవరినో తీసుకొచ్చారు భోజనానికి. స్వామి ప్రసాదం తీసుకున్న తర్వాత ఆవిడ వెళ్తూ స్వామి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి ఆవిడ అడిగారు, స్వామి ఆ మనవరాలు రాలేకపోయింది, మీరు ఏమన్నా ఒక స్వీట్ ఇప్పిస్తే నేను ప్రసాదంగా తీసుకెళ్తాను అని అడిగారు. అంత క్లోజ్నెస్ అండి ఆవిడకి, స్వామిని అట్లా అడగగలదు ఆవిడ, అంత క్లోజ్నెస్ ఆవిడ. అప్పుడు స్వామి సరే అని వెనకాలకి తిరిగారు, సర్వింగ్ బాయ్స్ వైపు తిరిగారు. అక్కడ నేనున్నాను, నన్ను పిలిచారు దగ్గరికి. నేను పరిగెత్తుకుంటూ స్వామి దగ్గరికి వెళ్ళాను. స్వామి అన్నారు, ఒక స్వీట్ తీసుకురా అన్నారు. ఇది స్వామి చెప్పిన మాట, ఒక స్వీట్ తీసుకురా అన్నారు. నేను వెనకాలకి వెళ్ళాను. ఇంత లోపలే, ఎక్కువ దూరం లేదంటే 5-6 అడుగులో 10 అడుగులు ఉంటుంది మాక్సిమం. ఈ 5-6 అడుగులోనే అక్కడ లోపల జరుగుతున్న ఆలోచన ఏమిటి అంటే, స్వామికి స్వీట్ తీసుకురమ్మన్నారు, స్వామి స్వీట్ తీసుకురమ్మన్నారు, కాబట్టి ఒకటి ఎట్లా తీసుకెళ్తాను నేను, ఎందుకో ఏమో మరి స్వామి. పైగా అక్కడ అడుగుతున్నది ఎవరు, వివిఐపి చెన్నారెడ్డి గారి వైఫ్. కాబట్టి మన ఇంట్లో అతిథులు వస్తేనే ఎట్లా ఉంటుందండి, ఒక స్వీట్ అంటే ఒక స్వీట్ ఇవ్వం కదండి, ఒక డబ్బా తీసుకెళ్ళి ఇస్తాం కదండి, డబ్బా ఇచ్చి వాళ్ళు ఒకటి తీసుకునేటి ఇస్తాం కదా, అందులో ఒకటి ఏదో ఒకటి తీసుకోమంటాం కదా. అలా అని నేను ఆ డబ్బా తీసుకోబోయానండి. డబ్బా తీసుకుని తిరగబోతున్నాను. స్వామి ఆయన క్రీగంట చూసేసారు. అది ఆయన 4 అడుగులు ఇటు వేసేసారు, నా వైపు వేసారు. అందరికి వస్తున్నారు. నేను స్వామిని చూశాను, కొంచెం కంగారు పడ్డాను. స్వామి చాలా తీక్షణంగా నా కళ్ళల్లోకి చూస్తూ నా దగ్గరికి వచ్చి మొహం దగ్గర మొహం పెట్టి మాట్లాడారు. స్వామి అన్నారు, ఒక్కటంటే ఒక్కటే తీసుకురావాలి స్వామి. కానీ నాకు ఒక్కసారి ఫస్ట్ లెర్నింగ్ వచ్చింది, ఒక్కటంటే ఒకటే తీసుకురావాలి అనగానే అర్థమైంది. నేను వెంటనే తిరిగి అక్కడ పెట్టేసి ఒక స్వీట్ మాత్రం ఒక ప్లేట్ లో తీసుకుని స్వామి దగ్గరికి వెళ్ళి ఆవిడకి ఇచ్చాను. ఆవిడకి ఇచ్చారు స్వామి. ఇందులోంచి నాకున్న లెర్నింగ్ ఏంటంటే అండి, స్వామి మాట, మనం స్వామికి సేవ చేయడము అంటే మనము
మనకి ఇష్టం ఉన్నట్టు సేవ చేయడం కాదండి. ఇప్పుడు నేను మామూలుగా మన సంఘ నియమాలు ఎట్లా ఉంటాయో దాన్ని బట్టి విఐపీలు ఎవరు, అతిథులు ఎవరు, వారికి ఎట్లా చేస్తే కరెక్ట్ అని నాకున్న తెలివి ఉపయోగించి నేను చేయడం అనేది అది సేవ అనిపించుకోదండి. నాకు అనిపించేది స్వామి ఏ విధంగా, అక్కడ స్వామి డైరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు స్వామికి ఎలా చెప్పారో అలా చేయగలగడం కన్ఫర్మేషన్ అంటాను. ఈ స్టేజ్ మనం పాస్ అవ్వాలండి. ఎందుకంటే కన్ఫర్మేషన్ స్వామి చెప్పినట్టు తూచా తప్పకుండా చేసినప్పుడే మనం ఆయన కంప్లీట్ గా సద్గురువుగా మన హృదయాల్లో నిలిపిన వాళ్ళం అవుతాం. లేకపోతే నాదొక ఆలోచన, స్వామి మాట వింటున్నాను అని చెప్తాను ఒకవైపు, కానీ నాకు ఎట్లా తోస్తే అలా చేస్తాను మరలా. ఎందుకు ఈ ప్రపంచంలో నన్ను చూసి జనాలు ఏమనుకుంటారు, నన్ను చూసి మళ్ళీ ఎక్కిరిస్తారు, తిడతారేమో, ఈ బాధలు ఎక్కువ. అంటే నా మనస్సు, నా మాట, లేకపోతే నా పరువు నాకు ఇంపార్టెంట్ స్వామి మాట వినడం కన్నా. కాబట్టి ఇది స్వామికి ఇది కంప్లీట్ సరెండర్ కాదండి. ఇది ఉంటే కనుక స్వామి మన ట్రాన్స్ఫర్మేషన్ చేయలేరు. మన సొంత ఆలోచన అనేది కొంతవరకు, అంటే ఆలోచన చేయాలండి. సొంత ఆలోచన అంటే నేను అనేది ఏంటంటే అహంకారంతో మనం చేసే ఆలోచన. ఆ ఆలోచనని ఎంత తగ్గిస్తే అంత బెటర్ సేవలో మనము ఏది చేసినా కూడా. స్వామి చెప్పింది అని అంటే గుడ్డిగా అన్ని చేయమని స్వామి చెప్పారండి. స్వామి ఇన్స్ట్రక్షన్ ఏంటో ఫస్ట్ క్లియర్ గా తెలుసుకోవాలి. ఒకవేళ డైరెక్ట్ గా మనకి ఇన్స్ట్రక్షన్ కాకపోతే, ఎక్కడైనా చదివిందైనా ఎవరైనా చేసేదన్నా ఇన్స్ట్రక్షన్ తెలుసుకుని క్లియర్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేసేప్పుడు మాత్రం తూచా తప్పకుండా మధ్యలో మనవి కొంత అది చేసి కొంత ఇది చేసి ఇది కరెక్ట్ కాదు అని స్వామి చెప్తారు. సో ఇది కన్ఫర్మేషన్ అంటానండి. నెక్స్ట్ స్టేజ్ కన్ఫర్మేషన్. ఇది కూడా చిన్న స్పెల్లింగ్ డిఫరెన్స్ అండి అంతే. అది FOR, ఇది FIR. ఈ కన్ఫర్మేషన్ అంటే ఏంటంటే స్వామి అవును నువ్వు ఒకవేళ కన్ఫర్మ్ అయ్యి నువ్వు చేస్తుంటే నేను నీతో ఉన్నాను అని ఎన్ని చేస్తారండి స్వామి మనందరికీ నేను ఉన్నాను అని చెప్పడానికి, ప్రెజెన్స్ పెట్టడానికి. కాబట్టి నాకు కూడా కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి, నేను చెప్తాను అటువంటిది. పువ్వు మొట్టమొదటిసారి నేను 93లో ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినప్పుడు స్వామి మాకు కొన్ని రోజులు మాత్రమే అక్కడ ఉండి వైట్ఫీల్డ్ వెళ్ళిపోయారు, బృందావన్ వెళ్ళిపోయారు. అది చాలా అన్యూజువల్ అండి. ఎందుకంటే స్వామి యూజువల్ గా సమ్మర్ కోర్స్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత కనీసము దసరా దాటినంత వరకు అట్లా ఉండేవారు. కాబట్టి స్వామి వెళ్ళిపోవడంతో మాకు చాలా బాధ అనిపించింది. అది ఒకనొక ఇన్సిడెంట్స్ అట్లా అవడం వల్ల అట్లా వెళ్ళారండి స్వామి. అక్కడ కొంత మొత్తము రెనోవేట్ చేశారు. స్వామి ఉన్న ఇంటర్వ్యూ రూమ్ పైన అంతా రెనోవేట్ చేశారు. కుల్వంత్ హాల్ కూడా అప్పట్లోనే ఎలా కొంచెం చేంజెస్ అవి స్టార్ట్ అయ్యాయి అనమాట. కాబట్టి ఆ టైంలో అక్కడ ఉంటే భక్తులు రావడం తగ్గదు. అందుకని భక్తులు సందోహం ఉంటే గనక ఈ చేంజెస్ పాసిబుల్ గా ఉండవు అన్న ఇదితో స్వామి వెళ్ళారు. వెళ్ళినప్పుడు కానీ ఆ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ విద్యార్థుల మీద అగేన్స్ట్ గా ఉండడంతో చాలా బాధ కలిగిందండి చాలా మందికి. ఎందుకంటే ఎవరు కొంతమంది విద్యార్థులు కొంత తప్పు పనులు చేయడంతో స్వామి వెళ్ళిపోయారు అన్న ఒక ఇదొచ్చి దాంతో ఏంటంటే స్టూడెంట్స్ అందరూ హాస్టల్స్ లోనే చాలా తపస్సులాగా చేశారు. వాళ్ళు స్వామి అందున్న ప్రేమతో కంటిన్యూస్ గా రాత్రి పొద్దున్న పారాయణలు చేయడము, ఒక్కొక్కళ్ళు 1 గంట 2 గంటలు ఒకళ్ళు చేస్తే వాళ్ళు వెళ్ళి పడుకున్న తర్వాత ఇంకోళ్ళు వచ్చి చేయడము, హాస్టల్స్ కి వెళ్ళినప్పుడు కొంతమంది పర్మిషన్ తీసుకుని ఇక్కడ కాలేజ్కి వెళ్ళినప్పుడు కొంతమంది పర్మిషన్ తీసుకుని ఇక్కడ చేస్తూ ఉండడము, ఇట్లా కంటిన్యూస్ గా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. స్వామి ఎంత దాన్ని రియాక్ట్ అయ్యారంటే, రెస్పాండ్ అయ్యారంటే అండి, త్రై బృందావనంలో చెప్తూ ఉండేవారట. మాకు ఆ విషయాలను తెలిసే, వీళ్ళు ఇట్లా ఒకటే పిలుస్తున్నారు పిల్లలు పాపం, నాకు ఒక్క చిన్న రూమ్ ఎక్కడన్నా నాకు ఉండడానికి నాకు ఏమీ వసతులు అక్కర్లేదు, నాకు పూర్ణచంద్రాలో ఉన్న ఎక్కడన్నా చిన్న రూమ్ ఇస్తే చాలా అక్కడికి వెళ్ళిపోతాను. చివరికి అలాగే వచ్చారండి. మీకు అందరికీ తెలుసు యజుర్మందిరం కన్స్ట్రక్షన్ కాకముందు స్వామి పాపం ఆ పూర్ణచంద్రాలో ఆడిటోరియం పైన ఒక మేక్ షిఫ్ట్ లాంటి రూమ్ లో స్వామి ఉన్నారు. ఎలాంటి దాన్నైనా మన కోసం ఆయన అడ్జస్ట్ అవుతారు పాపం. కానీ భక్తులు మాత్రము వాళ్ళు చేసే నామస్మరణకి దానికి మాత్రం ఆయన తప్పకుండా ఇచ్చేస్తారు. అయితే ఇదే టైంలో ఏమైందంటే అండి, ఆగస్టు 15 వస్తుంది. ప్రతిసారి ఆగస్టు 15కి మ్యూజిక్ బాయ్స్ స్వామి దగ్గర స్వామికి ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ ప్రెజెంట్ చేసేవారు. అయితే ఈసారి స్వామి లేనందువల్ల ఏ ప్రోగ్రామ్ ఏ ప్రిపరేషన్ చేయట్లేదు. అయితే ఒక వారం రోజుల ముందరో 10 రోజుల ముందరో మా వైస్ ఛాన్సలర్ గారు పిలిచారు. హనుమంతప్ప గారు ఉండేవారు, చాలా స్వామి ఆర్డెంట్ డివోటీ. ఆయన పిలిచి అన్నారు, ఈ మ్యూజిక్ ప్రోగ్రామ్ ఏంటి, ప్రిపేర్ అవుతున్నారా అని అడిగారు. అంటే లేదు సార్, స్వామి లేరు కదా అని అందరూ స్టూడెంట్స్ అందరూ చాలా బాగా, అంటే ఆయన తిట్టారు మమ్మల్ని బాగా. ఏంటి స్వామి ఇక్కడ లేకపోతే, ఫిజికల్లీ ఇక్కడ లేకపోతే లేరనుకుంటున్నారా, ఇంతేనా మీకు అర్థమైంది, మ్యూజిక్ స్వామికి ఆఫరింగ్ అంటే ఇవ్వాల్సిందే, మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే అంతగా మాకు స్వామి ప్రెజెన్స్ లోనే పాడాలి, ఈయన ఏదో ఇట్లా చెప్తున్నారు అని ఇష్టం లేకపోయినా కూడా ప్రిపేర్ అయ్యామండి. ఎందుకంటే ఆయన మా వైస్ ఛాన్సలర్ కూడా ప్రిపేర్ అయ్యాం. అందులో నాకు మొట్టమొదటి పాట పాడే ఛాన్స్ వచ్చింది. ఆ పాట
శంకరాభరణం సినిమాలోది శంకరానాథ శరీరాపర. సో ఆగస్టు 15 ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలో ఈ ప్రోగ్రాం జరుగుతోందండి. నాది ఫస్ట్ పాట లాగా పెట్టారు. ఆ పాట నేను పాడుతున్నాను. మా వైస్ ఛాన్సలర్తో పాటు కింద స్వామి కుర్చీ వేస్తుంది. వైస్ ఛాన్సలర్తో పాటు మిగతా ఫ్యాకల్టీ, లెక్చరర్స్, స్టూడెంట్స్ అందరూ ఆడిటోరియంలో ఉన్నారు. సరే, ఆ పాట చివరికి పైకి వెళ్తున్నప్పుడు నేను కళ్ళు మూసుకొని పాడుతున్నాను. స్టూడెంట్స్ అందరూ చప్పట్లు కొట్టారు. అందరూ చప్పట్లు కొడుతుంటే ఆడిటోరియంలో నేను కళ్ళు మూసుకునే ఉన్నానండి. అయితే నేను కొంత అపోహపడ్డాను. ఏంటంటే నా పాటకి కొడుతున్నారేమో అనుకుని భ్రమపడ్డాను. అయితే పాట అయిపోయిన తర్వాత ఆ పక్కన తబలా వాయించి చెప్పాడు, బ్రదర్ నీ పాటకు కొట్టలేదు ఇక్కడ, స్వామి వెనకాల తన ఫోటో పై నుంచి పువ్వు పడేశారు, పెద్ద పువ్వు, అది చూసి కొట్టారు అని చెప్పారు. నేను చాలా ఆనందించాను. నా పువ్వుని తర్వాత నేను తీసుకున్నాను, పెద్ద తామర పువ్వు. అది నా వెనకాలే ఒక ఫోటో, స్వామి నిలువు ఫోటో పెట్టారు. దాని పైన ఇంత పెద్ద పువ్వు పెట్టారు. ఆ పువ్వు మెల్లిగా పడిందిట పైనుంచి చివరికి వెళ్తున్నప్పుడు. సో అది స్వామి ప్రెజెన్స్ అని తెలిసింది. సరే, ఇది 15వ తారీఖు అయిపోయింది. 22వ తారీఖు ఆగస్ట్ మాకు MBA యానివర్సరీ డే అని చెప్పి మేము ప్రతిసారి మేము పుట్టపర్తిలో ఆయన ఉన్నప్పుడు MBA యానివర్సరీ డేకి తప్పకుండా MBA డిపార్ట్మెంట్ కి స్టూడెంట్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చేవారు. ఈసారి కూడా మమ్మల్ని త్రయీ బృందావన్కి పిలిపించుకోవాలని మేము ప్రార్థించాం, లెటర్స్ రాసాం. అప్పుడు స్వామి ఓకే అని చెప్పారు. ఓకే అని చెప్తే ఎంతో ఆనందించి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, MBA MFM అందరం కూడా బస్సులో బయలుదేరి పుట్టపర్తికి వెళ్ళాం 21వ తారీఖు. అప్పుడు మేమందరం వెళ్ళేప్పుడు కొంచెం సరే స్వామి దగ్గర పాటలు పాడడానికి దానికి కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళాము. త్రయీ బృందావనంలోకి స్వామి మమ్మల్ని పంపించారు. తాను దర్శనాలు బృందావనంలో చేసుకుని వచ్చారండి. ఇది ఆ రోజు పొద్దున్న త్రయీ బృందావనంలో స్వామి జూలా ఉంటుంది, అందరికీ తెలుసు. త్రయీ బృందావనంలో ఆ జూలా ఉన్న రూమ్ లోకి స్వామి వస్తూనే, జూలా మీద ఇంకా కూర్చోలేదు స్వామి. స్టూడెంట్స్ అక్కడ ఉంటే ఫస్ట్ వస్తూనే అడిగిన ప్రశ్న స్వామి ఏంటంటే, బాయ్స్ ఎలా ఉన్నారు అని అడిగారు స్వామి. అంటే బాగున్నాను స్వామి అంటే, నేను 3 సార్లు వచ్చాను ప్రశాంతి నిలయంకి, చూసారా అన్నారు. అంటే ఇది 3 సార్లు నిజంగా జరిగిందండి. ఒకసారి స్టూడెంట్స్ ఇంత తహతహ పడుతూ వాళ్ళు ఈవినింగ్ భజన్స్ చేస్తున్నప్పుడు హాస్టల్లో స్వామి ఒక స్టూడెంట్ కారిడార్ లో నడిచి వెళ్తున్నట్టు కనబడ్డారు. ఆ అబ్బాయి. రెండోది, ఇన్స్టిట్యూట్ లో గణేష్ స్టాట్యూ దగ్గర స్వామి ఒక స్టూడెంట్ కి కనబడ్డారు, దర్శనం లాగా ఇచ్చారు పక్కన అక్కడ ఉన్నట్టు. కాబట్టి అది కూడా స్వామి చెప్పారు. చెప్పి మూడోది, నేను శివకుమార్ పాట పాడుతున్నప్పుడు ఆగస్టు 15 ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలో వచ్చి పువ్వు పడేశాను, అందరూ చూశారు, గమనించారా అని చిన్న పిల్లవాడు చెప్పినట్టు చెప్పారు స్వామి. ఎంత అన్న ఫస్ట్ టైం, అంటే సెకండ్ టైం అనుకోండి, ఫస్ట్ టైం ఇంటర్వ్యూలు చెప్పారు, సెకండ్ టైం స్వామి నా పేరు స్వామి తన నోటితో ఉచ్చరించినప్పుడు ఒళ్ళు జల్లుమని. తర్వాత అంటే అప్పటి వరకు పువ్వు పడింది, స్వామి పడేశారు మనం అనుకుంటాం, కానీ స్వామి నోటి ద్వారా అది విందాం అనుకోండి, ఎంత ఆనందం కలుగుతుంది మనకి. కాబట్టి స్వామి ఆ మాట చెప్పి మనకి అట్లా ఆనందం ఇస్తారండి. ఆనందం కలిగించే స్వామి. తర్వాత అంటే ఇక్కడ పువ్వు పడింది కాబట్టి, ఆల్రెడీ నేను పువ్వు గురించి చెప్పాను కాబట్టి ఇక్కడ ఇది పెట్టానండి. స్వామి ఇందాక ఒక పువ్వు నాకు వాడిపోయే పుష్పం వద్దు అన్నారు. అలాగే ఇక్కడ పువ్వు పడేయడంలోనూ ఈ పూలతో స్వామి చేసే దాంట్లోనూ ఏమిటి మీనింగ్ అంటే, స్వామి అంటారండి, అష్టపుష్పాల గురించి మనకు చెప్తారు. అది ఒక్కసారి మనం ఇక్కడ ఇన్నర్ మీనింగ్ చూసుకోవాలి. అహింస ప్రథమ పుష్పం, ఇంద్రియ నిగ్రహం రెండో పుష్పము, సర్వభూత దయా పుష్పము, క్షమా పుష్పము, జ్ఞాన పుష్పము, తప పుష్పము, శాంతి పుష్పము, సత్యము, ఇటువంటివి 8 విధ పుష్పాలు ఉన్నాయి. వీటిని మనము స్వామికి అర్పించాలి అని స్వామి చెప్తారండి. అదే మనం రోజు పొద్దున సుప్రభాతంలో చెప్పుకునే విషయం అండి. అది ఆదాయ దివ్య కుసుమాని మనోహరాణి శ్రీపాద పూజన విధిం భవదంగ్రిమూలే అన్నప్పుడు ఏం చెప్తున్నామండి మనము? మనోహరాణి ఆదాయ దివ్య కుసుమాని. మామూలుగా మనము కోసుకుని వచ్చే నందివర్ధనం పూలు లేకపోతే ఇంకో గన్నేరు పూలు, ఇవన్నీ దివ్య కుసుమాలు ఎట్లా అవుతాయండి? అవలే ఒక దివ్య కుసుమాలు. దివ్య కుసుమాలు అంటే ఏమిటి? ఏవైతే ఒకసారి కనుక మనం సంపాదిస్తే అది మనతో ఉండిపోతాయో, అవి మనని ముందరికి తీసుకెళ్తాయో. అందుకని ఆదాయ అంటే కలెక్ట్ చేసుకున్నాను స్వామి, కలెక్ట్ చేసి పెట్టుకున్నాను స్వామి, సాధన చేసి కలెక్ట్ చేశాను స్వామి. ఏమిటి? ఈ అష్టపుష్పాలు కలెక్ట్ చేశాను స్వామి. ఆదాయ దివ్య కుసుమాని. ఇవి ఎటువంటివి స్వామి? మనోహరాణి అంటే అందంగా ఉన్నాయి పూలని కాదండి, అది బాహ్యార్థం మాత్రమే. మనస్సును హరించేవి అంటే మనోలయం చేసేవి. మనోలయమే ముక్తి. కాబట్టి మనస్సును హరింప చేయగలవి ఈ 8 పుష్పాలు. కాబట్టి 8 పుష్పాలు సంపాదించాను స్వామి అని. కానీ అహంకార పూర్తంగా ఈ మాట అనకుండా
ఇవి స్వామి చేయిస్తున్నారు కాబట్టి స్వామి పాదాల యందు మాత్రమే ఇవి పెడతాను నా అహంకారం తీసేయడానికి అని శ్రీపాద పూజన విధిం భవదంఘ్రి మూలే. ఆయన పాదాల యందు పెట్టడానికి మాత్రమే ఈ పుష్పాలు మనకు తీసుకుంటున్నాము, మన పురుషార్థంతో ప్రయత్నిస్తున్నాము అని చెప్పుకోవాలండి. కాబట్టి ఈ పుష్పాల గురించి స్వామి పడేసిందని చెప్పిన తర్వాత స్వామి నా వైపు చూశారు. చూసి ఏరా మరి ఆ పాట పాడు అన్నారు స్వామి. ఆ పాట పాడు అని అన్నప్పుడు స్వామి అక్కడ తన త్రయ బృందావనంలో కూర్చుని ఆ జూలా ముందర నుంచుని అడిగినప్పుడు నాకు ఇమీడియట్లీ పక్కనే వాయిద్యాలని పెట్టుకుని మా వాళ్ళు రెడీగా ఉన్నారండి. ఆ శంకరనాథ శరీరాపర అప్పుడు పాడాను. నేను పెద్ద పాటగాడిని కాదండి, ఏదో వినికిడి పాట పాడతాను కొంతవరకు. స్వామి ఇచ్చిన అనుగ్రహం వల్ల ఎందుకో ఆయన ఆపర్చునిటీస్ ఇచ్చారు. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళని ఆయన దగ్గరికి చేర్చుకోవడానికి ఏదో ఒక ప్రిటెక్స్ట్ కావాలి స్వామికి. కాబట్టి పాఠాన్ని ప్రిటెక్స్ట్ తో దగ్గర తీశారు. ఆ విధంగా నాకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా కూడా స్వామి ఆ విధంగా ఒక ఆపర్చునిటీ ఇచ్చారు అని నేను భావిస్తాను. ఆ పాటను ఆయన చూడండి, ఆయన నోటి నుంచి ఆయన ఏరా నా పాట మళ్ళీ వింటాను పాడు అన్నాము. ఇది ఒక్క మాట ఆయన చెప్పగలిగారు అంటే మనలో ఘనత ఏముండి ఆయన అంటారండి ఆ మాట. ఎంత దయ కాకపోతే, ఎంత కరుణ కాకపోతే ఆయన మన మీద, మనలో ఏమున్నా లేకపోయినా, ఎన్ని తప్పులు చేసినా, అంతవరకు ఎన్ని రాంగ్ థింకింగ్ చేసినా కూడా స్వామి ఈ విధంగానే కరుణ చూపెట్టారండి. ఆయన ఆ పాట పాడడంలో స్వామి దగ్గర పాట పాడాను. అయితే ఇక్కడ నాకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే అండి, ఈ పాట వేటూరు సుందరమూర్తి గారు ఎప్పుడో రాశారు, మహా రైటర్ ఆయన రాశారు ఆ సినిమాకి ఆ పాట. ఆ సినిమాలో కాంటెక్స్ట్ ఏదో వేరే, కాకపోతే స్వామి ఎలా రాయించుకుంటారంటే అండి, అక్కడ ఈ పాట కరెక్ట్ గా స్వామికి సరిపోయేట్టు రాయించుకుంటారు స్వామి. అది స్వామి ఎదుర్కొన్నా నేను కూర్చున్న పాట పాడుతున్నప్పుడు మాత్రమే అర్థమైంది ఇది కరెక్ట్ గా స్వామికి రాయబడిందండి అండి. మీకు ఉదాహరణకి చెప్తాను, పాటలో మాటలు స్వామి అక్కడ నుంచి చేసిన అభినయం ఎట్లా ఉంది అని. మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వు కాబోలు. స్వామి అక్కడ నుంచున్నారండి ఎదురుకుండా. స్వామి కొంచెం మాయిస్ట్ లిప్స్ పైన, ఆ పెదవుల పైన ఆ చిన్నగా మెరుస్తోంది. ఆ మాయిస్ అట్లా మెరుస్తున్నప్పుడు అక్కడ చిన్నగా సన్నగా నవ్వుతూ కళ్ళు మూసుకుని వింటున్నారు ఆయన పాట. వింటున్నప్పుడు మెరిసే మెరుపులు, అక్కడ మెరుపులాగా మెరుస్తోంది ఆయన పెదవుల పైన. ఆ మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు అని చిన్నగా నవ్వుతున్నారు స్వామి. కరెక్ట్ గా ఎలా రాశారు, ఒక్కొక్క మాటకి ఆయనలో ఒక భావం కనబడుతుందండి. అలాగే ఊరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు. ఆ పక్కన ఉన్న తాళాలు, పక్కన జరుగుతున్న విషయాలు, అక్కడ చప్పట్లు కొడుతున్న విధానము, ఆ తబలాలు వెళ్తున్న విధానము అచ్చు ఉరుముల్లాగా అనిపిస్తున్నాయండి నాకు అప్పుడు పాటలు. ఆ ఉరిమే ఉరుములు దానికి సరిపోయినట్టు, తాళంకి సరిపోయినట్టు స్వామి నటన, స్వామి బీట్ వేయడము, సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు. అది ఎంత చక్కని ఒక హాయిని కలిగిస్తుందో, ఒక గజ్జలు సిరిసిరి మువ్వలు మన హృదయాల్లో మెదులుతున్నట్టు అటువంటి ఆనందం ఉందండి. మరి స్వామి జటాజూటం ఇంత ఉంది, 93లో విషయం ఇది, ఇంత ఉంది జటాజూటం. ఆయన ఇటు ఇటు ఊగుతున్నప్పుడు నాకు కరెక్ట్ గా ఈ మాటలు అంటున్నప్పుడు శివుడు దర్శనం ఎదుర్కొండా అండి. ఆయన పరమశివుడు ఎంత పరవశంతో స్వామి ఆ శిరస్సు అట్లా ఊగుతున్నప్పుడు ధరకు జారెన శివగంగా. అప్పుడు నాకు అనిపించిన మాట అండి, నిజంగా ఈ పాట అనేది నా నోట్లోంచి వస్తుందా? ఏమిటండి వచ్చేది? ఇది గంగ. ఇది ఏ గంగ? ఆయన కలిగిస్తున్న గంగ, ఆయన పాదాల దగ్గర పుట్టిన గంగ. ఎవరి నోట్లోంచి వస్తోంది? శివకుమార్, శివ అన్న అతని నోట్లోంచి వస్తుంది కాబట్టి శివగంగ. అంటే ఇప్పుడు శివగంగ అనేది ఆయన దగ్గరికి ఆయనకి అర్పణలాగా ఆయన చేయించుకుంటున్నారు, ఒక ఛాన్స్ ఇచ్చారు అని విన్నప్పుడు అండి ఎంత ఆనందం వేసిందంటే నాకు. ఏంటి స్వామి, ఆఫ్టర్ ఆల్ ఒక ఆర్డినరీ భక్తుడు అంటే భక్తుడు అని చెప్పుకోవడానికి కూడా లేదు, ఏదో మీ ఎదురుకుండా ఒక ఛాన్స్ ఇచ్చారు కదా అని పాట పాడుతుంటే ఈ భావాలు వారి భావాలకు సరిపోయేట్టు ఇంత మీరు కోఆర్డినేట్ చేసి ఆర్కెస్ట్రేట్ చేయగలరు అంటే ఎంత గొప్ప తత్వం ఇది. ఎటువంటిది అంటే ప్రతి నిమిషం కూడా ఈ ప్రపంచంలో ఎలా జరగాలో అలా పెట్టేశారండి ఆయన. దీని తర్వాత నేను చివరికి పైకి వెళ్ళినప్పుడు ఏదో మిస్టేక్ చేశానండి, అహంకారం. ఎందుకంటే స్వామి పాడమన్నారు కదండి, అందుకని అహంకారం. ఆ అహంకారం వల్ల నేను మిస్టేక్ చేశాను, ఏదో సరిగ్గా పైకి వెళ్లాల్సినంత వెళ్ళలేదు. దాంతో స్వామి మళ్ళీ ఏది కూడా మనకి ఇది చేయరు, స్వామి మన మనసును నొప్పించరు. అందుకని బాగుంది అని పాట బాగుంది, చివరికి పైకి ఇంకొంచెం పైకి తీసుకెళ్లాల్సింది అన్నారు. అంటే చెప్పకుండా మనకి కరెక్ట్ చేస్తారు స్వామి. తర్వాత ఇంకో పాట పాడు అన్నారు. ఇంకో పాట పాడు అంటే ఒక శ్యామశాస్త్రి కీర్తన పాడాను. తర్వాత ఇంకొక పాట పాడు అన్నారు. ఇంకో పాట పాడు అంటే నేను రెడీ కాలేదండి.
అందుకని నాకు మనస్సులో ఫస్ట్ వచ్చిన పాట నేను పాడాను. ఏమిటా పాట? రామదాసు గారిది పలుకే బంగారం అయినా పాడాను అక్కడ స్వామి ఎదురుకుండా. స్వామి అక్కడ వింటున్నారు, చక్కగా నవ్వుతూ వింటున్నారు, స్వామి ఎదురుకుండా నేను ఇట్లా పాడుతున్నాను. ఎంత వేడిన గాని సుంతైన దయరాదు పంతముసేయ నేనెంతటి వాడను తండ్రి పలుకే బంగారమైన. శరణాగత త్రాణ బిరుదాంకితుడవుగాద కరుణించు భద్రాచలవర రామదాస కోశ పలుకే బంగారమాయన. కోదండ పాణి పలుకే బంగారమాయన. స్వామి అంతా విన్నారండి. వింటూ వింటూ జూలాలో కూర్చున్నారు స్వామి. కూర్చుని అంతా అయిన తర్వాత నా వైపు ఇట్లా చూశారు. చుట్టుపక్కల ఒకళ్ళిద్దరు సుదీప్ భాస్కర్ సార్ ఉన్నారు, ఆయన కూడా కోపంగా చూస్తున్నారు నన్ను. నాకు అర్థం కాలే ఎందుకు కోపంగా చూస్తున్నారు. స్వామి వైపు చూశాను. స్వామి అన్నారు అయిన తర్వాత, పలుకేమీ బంగారం కాలేదు బంగారు. ఈ విధంగా అన్నారండి, పలుకేమీ బంగారం కాలేదు. నువ్వు సాయి అని పిలిస్తే నేను ఓయి అని పలుకుతాను. నువ్వు సాయి అని పిలిస్తే నేను ఓయి అని పలుకుతాను. నువ్వు పిలవాలి అంతే అన్నారు స్వామి. ఇదండి ఇన్సైట్ ఇక్కడ. నేను త్రయీ బృందావనంలో ఆ రోజు ఆగస్టు 22వ తారీఖు నాకు వచ్చిన ఇన్సైట్, మన భక్తులందరూ మనందరికీ ఉన్న ఇన్సైట్ ఇది ఏమిటి అంటే, స్వామి ఎదురుకుండా మనము స్వామికి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు, పాట పాడాల్సి వచ్చినప్పుడు ఏ పాట పడితే ఆ పాట పాడడం, ఎదురుకుండా స్వామి వింటున్నప్పుడు, చక్కగా వింటున్నప్పుడు అండి, అంత ఆనందమైన స్థితిలో స్వామి పాడమని చెప్తున్నప్పుడు పలుకే బంగారమాయన అని ఆ మహానుభావుడు రామదాసు గారు అంత బాధలో ఉండి అనుకున్న మాటని మనము ఏదో పాట పాడాలి కదా అని పాడకూడదండి ఈ పాట. అందుకనే నేను చాలాసార్లు సత్సంగాల్లో ఈ మాటని విన్నపం చేసుకుంటూ ఉంటాను. భజనలు పాడుతున్నప్పుడు మీ జీవితం ఎట్లా ఉందో అట్లా మీరు హృదయం నుంచి ఒక్క విన్నపం చేసుకుందామండి స్వామికి. ఏదో ఒకటి పాడాలి కదా అని చెప్పి మనము ఎంత ఆనందమైన పరిస్థితులు స్వామి మనకి లైఫ్ లో ఇచ్చినా కూడా బేడా పారు కరో సాయి ఉద్ధారి కరో అని ఏడుస్తూ పాడవలసిన అవసరం లేదండి. ఇది నేను అంటే ఎవరిని కూడా కించపరచడానికి చెప్పట్లేదు, మరోలాగా అనుకోవద్దు. మన ఆనంద సాగర మురళీధర ఎన్నో భజనలు ఉన్నాయండి ఇటువంటివి. ఆయన గుణ సంకీర్తన చేసేవి, నామ సంకీర్తన చేసేవి, ఆయన దివ్య సుందర రూపాన్ని డిస్క్రైబ్ చేసేవి, లేదా మన ఆనందం వ్యక్తం చేయడానికి, ఆయనతో మన రిలేషన్షిప్ చెప్పుకోవడానికి, ఈ విధంగా మనస్సుకు చేసుకునే బోధనలు. మన ఏక్ బార్ హరి బోల్ ఎంత చక్కగా ఉంటుందండి. మనస్సుకు చెప్పుకుంటున్నాం. ఇలా భజనలు ఎన్నైనా పాడొచ్చు. మనము రాగం బాగుంది కదా, ఇది నేను చాలా చక్కగా పాడతాను, అందరు దీనికి రెస్పాండ్ అవుతారు అని చెప్పి ఏ శుభపంతు వరాలి రాగమో అది వాటికి వాటి స్థానం ఉందండి, లేదని నేను చెప్పట్లేదు. కానీ మన జీవితం ఎంతో ఆనందంగా సాగిపోయి స్వామి అనుగ్రహం ఉన్నప్పుడు ఆ విధంగా చేయాలి, అదే పాటలు పాడాలి అని లేదండి. కాబట్టి ఎప్పుడు ఏ ఆపర్చునిటీ వచ్చినా మన భజన అనేది స్వామికి కనెక్ట్ అవ్వడానికి ఒక డైలాగ్ లాంటిది స్వామితో. ఒక పక్కన స్వామి అంత ఇస్తుంటే స్వామికి మనం థ్యాంక్ చేసుకుని మన ఆనందం వ్యక్తపరచాలి. కానీ మనం ఆయన్ని కూడా స్వామి ఇంకా ఇవ్వలేదు స్వామి, ఇంకా ఇవ్వలేదు స్వామి, నా మనస్సును నా బ్రతుకుని చూసుకోండి స్వామి అని మనం ఆయన్ని మనం కంగారు పెట్టక్కర్లేదండి. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. నవ రసాలు ఇంపార్టెంట్ లైఫ్ లో, ఆ రసాలకు కూడా ప్లేస్ ఉంటుంది. కానీ ఇది నాకు అనిపిస్తుంది స్ట్రాంగ్ గా. అందుకని ఈ ఇన్సైట్ నుంచి నేను ఎప్పుడో చెప్తూ ఉంటాను. బట్ తప్పుగా చెప్పుంటే ఏమనుకోవద్దండి, ఎవరిని కించపరచడానికి కాదు. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. తర్వాత మొన్నాడు పొద్దున్న సాయి అది పక్కన దీంట్లో మ్యారేజ్ కళ్యాణ మండపంలో స్టూడెంట్స్ అందరూ ఆల్టర్స్, రూమ్ లో ఆల్టర్స్ స్వామి మందిరాల్లాగా చేసుకుని వాళ్ళ రూమ్స్ లో చేసుకుని అక్కడ పెడతారు. స్వామి ఒకసారి వచ్చి వాటిని చూడడం జరుగుతుంది. అప్పుడు యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ వచ్చారండి. వచ్చినప్పుడు ఆయనతో పాటు స్వామి వచ్చి అవి చూస్తున్నారు. మేము ఎంబీఏ బాయ్స్ ని కూడా ఆ రోజు అక్కడికి కూడా పిలిచారు. 2 రోజులు ఉన్నాం కాబట్టి ఆ రోజు మళ్ళీ స్వామి దగ్గర కూర్చునే ఛాన్స్ వచ్చింది. స్వామి నన్ను చూసి ఏదైనా పాట పాడు అన్నారు. పాట పాడు అంటే నాకు ఇమీడియట్లీ మనసులోకి వచ్చిన పాట అండి, క్రితం రోజు పాడిన స్వాతి శ్యామశాస్త్రి గారి కృతి. ఎలా ఉంటుందో స్వామి విషయం చెప్తానండి, ఎందుకంటే అక్కడ నేనేదో మిస్టేక్ చేస్తుంది, అది కరెక్ట్ చేయాలి. అందుకని స్వామి సరే ఆ పాట పాడు అన్నప్పుడు స్వామి దగ్గర ఆ పాట పాడాను. ఆ పాట నేను వినికిడి పాట అండి. నేను సంగీతం అంత సరిగ్గా క్రమంతో నేర్చుకోలేదు కాబట్టి అది నేను ఎవరో గురువు నేర్పిస్తే నేర్చుకున్నది కాదు, ఎలా విన్నానో అలా పాడాను.
పాడినప్పుడు స్వామి పాటంతా విన్నారు. కాకపోతే నేను ఎక్కడ మిస్టేక్ చేశానో ఒకసారి మీకు చెప్తాను. ఆ పాట ఇలా సాగుతుంది. సరసిజాసనవాసవశంభునుత శరణ బృహన్నాయకి వేగమే కరుణ చూడు నిన్ను నమ్మిన వాడు గదా. శ్యామకృష్ణ పరిపాలిని శూలిని సామజగమన కుందరదన తామసౌబికను సేయకన్నా పరితాప. ఇది ఇట్లా పాడుతున్నారండి. ఈ ఇంత దీర్ఘం తీయడం స్వామికి నచ్చలేదు. స్వామి ఆపేశారు. ఆపేసి ఏమిట్రా అంత దీర్ఘం తీస్తున్నావు అన్నారు. ఇది ఈ మధ్య వీడియో కూడా వచ్చిందండి. ఎవరో వీడియో ఉంటే వాట్సాప్ లో సర్క్యులేట్ అవుతోంది ఈ పర్టికులర్ ఇన్సిడెంట్. అది అందుకని ఎవరో నాకు పంపిస్తే నేను చూశాను. స్వామి అనుగ్రహం ఇలాంటివి మనకు గుర్తుండడానికి కొన్ని పెడతారు. అప్పుడు స్వామి అన్నారు, లేదా సరిగ్గా అట్లా ఎందుకు దీర్ఘం తీస్తున్నావు అని స్వామి అన్నారు. అంత దీర్ఘం తీయద్దు, రాగం ఎక్కువ అవుతే రోగం వస్తుంది అన్నారు స్వామి. మొట్టమొదటి అది ఇన్సైట్ అదండి. అక్కడ ప్రాక్టికల్ గా స్వామి నేర్పించిన ఇన్సైట్. అనవసరంగా రాగాలు తీయడము, ఎక్కువ అవసరం లేని చోట్ల, అంటే రామ అని ఉన్న చోట రామ అనక్కర్లేదండి. రామ అన్న చోట రామ అనాలి. సరే, ఒక అక్షరం ఏదో కొంచెం పెద్దగా అవుతే పర్వాలేదు, కానీ అలా చేయకూడదు అని స్వామి చెప్తున్నారు. అందుకని అప్పుడు మళ్ళీ పాడమన్నారు స్వామి. పాడమంటే అప్పుడు నేను ఇంకొక 2 అక్షరాలు స్వామి అనుగ్రహం వల్ల మనసులోకి వచ్చి ఒక 2 అక్షరాలు కలుపుకుని దాన్ని ఆ రాగం తీసేసి పాడానండి. ఈ విధంగా పాడానండి. శ్యామకృష్ణ పరిపాలిని శూలిని సామజగమన కుందరదన తామసౌబికను సేయకనా పరితాపములను ఇక పరిహరించి కరుణ జోడు నిన్ను నమ్మిన వాడు గదా. ఇక అన్న 2 పదాలు 2 అక్షరాలు కలుపుకోవడంతో మన అర్థమేమీ మారదు. కాకపోతే అది సేవైతే స్వామి ఆమోదించారండి అట్లా అని. అంటే ఇంకా సంగీతజ్ఞులైతే ఆ ఇక అని అనకుండా కూడా వారు చక్కగా పాడగలిగేవారేమో. అనవసరంగా రాగాలు మాత్రం లాగద్దు అనే విషయం గొప్ప ఇన్సైట్ అండి ఇక్కడ. రెండో రోజు కూడా మీకు చెప్దాం అనుకుని, షేర్ చేద్దాం అనుకుని చేశారు. ఎందుకంటే అండి ఇవన్నీ స్వామి దగ్గర నుంచి మనం తర్వాత 2 నాటకాలు పుట్టపత్తులు వేసినప్పుడు బోత్ ద ఇయర్స్ పుట్టినరోజుకి రెండిట్లోనూ స్వామి అనుగ్రహంతో నాకు ఛాన్సెస్ ఇచ్చారు. ఆ రెండిట్లోనూ కూడా స్వామి నాతో పాటలు పాడిచ్చారు. ఆ పాటలు పాడిస్తామన్న మిషతో స్వామి ఇంటర్వ్యూ రూమ్స్ లో పాటలు ఎట్లా పాడాలి. ఒక ఇయర్ రాధికా కృష్ణ రాధిక పాడాను. రాధికా కృష్ణ రాధిక పాడినప్పుడు ఎక్కువ దర్బారీ స్టైల్లో, హిందుస్థానీ స్టైల్లో, కానడ కన్నా కూడా అది పాడుతున్నప్పుడు స్వామి ఏది పాడి అనేవారు. పాడు అంటే అప్పుడు పాడేవాడిని. రాధిక కృష్ణ రాధిక తవ విరహే కేశవ అని ఈ విధంగా నేను అక్కడ కొన్ని సంగతులు వేయబోతూ ఉంటే స్వామి తానే పాడి వినిపించేవారండి. ఎలా ఈ సంగతులు వేయాలి ఏమిటి అని. అందుకని నాద బ్రహ్మ అండి. మనం హారతి పాడుతున్నప్పుడు చెప్పుకుంటాం నాద బ్రహ్మ అని చెప్పుకుంటాం ఆయన పేరు. కాబట్టి నాదం అంటే ఆయనే. ఆయన మన సంగీతం నాలెడ్జ్ పక్కన పెట్టండి, జీరో నాది, నాలాంటి వాడికి. కానీ ఆయన ద్వారా నేర్చుకునే ఒక ఛాన్స్ ఆయన కలిగించడం అనేది అది అదృష్టం, ఆయన అనుగ్రహం తప్ప ఏమీ లేదండి. ప్యూర్లీ ఆయన అనుగ్రహం. గంధర్వులు వెయిట్ చేస్తారు ఆయన దగ్గర ఆయనకి పాడడానికి. ఆ కోలో మనం కంపేర్ చేసుకోగలమా అండి? మన పాట ఆయనకి ఏమైనా రుచిస్తుందని అంత మనం అపస్వరాలతో పాడుతూ ఆ విధంగా పాడుతూ ఉన్నాయి. అంత ఆనందంతో వింటారు. ఎందుకు వింటారు? ఎందుకంటే అది ఈవిడ చెప్పిన దానికన్నా నేను చక్కగా చెప్పలేనండి. శోభారాజు గారు పాటలో చెప్తారు, అది నేను పాడి వినిపిస్తాను. ఏమిటి విధంగా స్వామి మన పాట పాట పాడుతున్నప్పుడు ఆయన వినే విధానం ఏమిటి అని. పల్లవి దానికండి. స్వామి నీ పాట పాడుతాను
విని నన్ను మన్నించమన్నాను. స్వామి ఎంతో ముచ్చటపడి అన్నారు, చాలా సంతోషం బంగారు. పదే పదే అదే మాట మోగింది ఎదలో, పాటై సాగింది నా సాయి సన్నిధిలో అంటుందండి ఆవిడ. ఆ మహాగాయకునికి నా పాట ఎంత, గాయకుడు కాదండి ఆయన, గాత్రమే ఆయన, సంగీతమే ఆయన, కానీ ఎంత చక్కగా ఆవిడ చెప్తున్నారు చూడండి. ఆవిడ పాడితే వినాల పాట, ఎంత చక్కగా పాడతారు ఆవిడ. నేను పాడుతున్నాను, నాకు రాక సరిగ్గా, అయినా ఆనందం కొద్దీ పాడుతున్నాను. ఆ మహాగాయకునికి నా పాట ఎంత, ఎంతైనా తనయ ముద్దు మాట తండ్రికి మమత. ఎంత బ్యూటిఫుల్ లైన్ అండి ఆవిడ రాశారు. నిజంగా ఆవిడ రాసి పాడారు ఆ పాట. ఎంతైనా తనయ ముద్దు మాట తండ్రికి మమత. ఇది అక్షర లక్షలు చేస్తుందండి ఈ మాట. ప్రతి గాయకుడికి తెలిసిన మా విషయం ఇది. అక్షర లక్షలు చేస్తుంది ఈ మాట. ఆవిడ స్వామి ఎట్లా రాయించుకున్నారో కానీ ఆవిడకి స్వామి ఎదురుకుండా పాడి, ఆవిడ ట్యూన్ చేసి పాడి అదృష్టం కలిగింది. ఆవిడ జన్మ చరిత్రార్థం అయిపోయింది. ఎందుకంటే మనం తనయుల్లాగా మనం ఏం చేసినా కూడా ఆయనకి ముద్దండి. ఆ ముద్దు కొద్దీ ఆయన ఏదన్నా వింటారు మనం చేసేది. కాబట్టి అదే దాంట్లో అటువంటి కరెక్షన్స్ అన్ని అయ్యాయి. అవి కొన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఇంకా ముందరికెళ్తున్నప్పుడు 93 నవంబర్లో అండి, అక్టోబర్లో దసరా టైము. ఆ దసరా టైంలో స్వామి ఇళ్ళకి రాలేదు. ఎందుకంటే స్వామి చక్కగా పూర్ణచంద్ర సెషన్స్ ఇచ్చేవారు మాకు. పొద్దున పూర్ణచంద్ర సెషన్కి వెళ్ళేవాము, మధ్యాహ్నం మళ్ళీ స్వామి దర్శనము, సాయంకాలం స్వామి ఉపనిషత్తుల మీద మాట్లాడారండి. మన మందిరంలో డిస్కోర్సెస్ ఇచ్చారు స్వామి. నాకు ఎంత ఇష్టం అంటే ఇవన్నీ. నేను వెళ్ళిపోయి మందిరంలో ఫస్ట్ సీట్లో, ఫస్ట్ సెకండ్ రోలో కూర్చుని భజన హాల్లో, మందిరం భజన హాల్లో అనమాట ఇది, అక్కడ కూర్చుని స్వామి చెప్తున్న మాటలన్నీ నోట్స్ రాసుకునేవాడిని. ఆ టైంలో నేను ఇంటికి వెళ్ళలేదు అని మా అమ్మా నాన్నగారు అక్కడికి వచ్చారు స్వామి దర్శనం కోసం. వచ్చినప్పుడు వారు వచ్చారని నేను స్వామిని అడగడం జరిగింది. స్వామి వారికి ఇంటర్వ్యూ ఇవ్వమంటే ఇవ్వమని అడగాలి, ఇంకా అడగలేదండి. కానీ ఒక్కసారి చూడండి, మన తల్లిదండ్రుల కోసమైనా కూడా సెల్ఫిష్ అయ్యేసరికి ఒక్కసారి మైండ్లోకి వచ్చిందంటే మన జ్ఞాన నిష్ట చెదిరిపోతుందండి, మన సత్యనిష్ట చెదిరిపోతుంది సెల్ఫిష్నెస్ వచ్చేసరికి. అందుకని స్వామికి లెటర్ ఇవ్వాలి, స్వామిని అడగాలి అని ఆ రోజు నేను కనుక లోపల భజన హాల్లో కూర్చుంటే ఇవ్వలేనండి. ఎందుకంటే స్వామి డిస్కోర్స్ ఇచ్చేసి బయటికి వెళ్ళిపోయి ఆ బయట భజన హాల్లో ఫస్ట్ డోర్ నుంచి వెంటనే తినడానికని వెళ్ళిపోయేవారు లోపలికి. కాబట్టి హారతి తీసుకుని వెళ్ళిపోయేవారు. కాబట్టి నేను ఇంకా ఎట్లా వెళ్ళగలను, ఇక్కడికి పరిగెత్తుకుని వెళ్ళలేదు. కాబట్టి నేను స్ట్రాటజీ చేశాను, స్వామికి నేను ఈరోజు లెటర్ ఇవ్వాలంటే ఇక్కడ కూర్చుంటే లాభం లేదు. అందుకని నేను ఆ వరండా సైడ్, స్వామి ఆ డోర్ లోంచి బయటికి రాగానే ఆ డిన్నర్ చేయడానికి స్వామి అక్కడికి లోపలికి వెళ్లే ముందర స్వామికి ఇవ్వాలి అని ఒక ప్లాన్ వేసుకున్నాను. మన ప్లాన్ స్వామి ఇచ్చిన ప్లానే అనుకోండి. అయితే ఆ ప్లాన్ ప్రకారం అక్కడ కూర్చున్నాను. కూర్చుని ఆ రోజు నోట్స్ రాయడం లేదు, ఏం లేదు. స్వామి ఎప్పుడు కంప్లీట్ చేసేసి ఎప్పుడు వస్తారా అని ఇట్లా ఎదురు చూడడం. చూడండి ఎట్లా ఉంటుందో సెల్ఫిష్నెస్. అయితే ఎలా చెప్పాలి స్వామికి, ఒకవేళ స్వామి గనక మాట్లాడకపోయినా స్వామికి ఒక లెటర్ ఇవ్వచ్చు అని ఒక చిన్న స్లిప్, పెద్ద లెటర్, పెద్ద ఫుల్ స్కేప్ సైజ్ కూడా కాదు, చిన్న స్లిప్ ని చుంచేసి అందులో స్వామి అమ్మా నాన్న వచ్చారు మాట్లాడండి అని ఒక లైన్ మాత్రం రాశాను. రాసిగోండి ఫోటోలో చూపెట్టినట్టు ఈ పిల్లాడు పట్టుకున్నట్టు అలాగే చేతుల్లో పట్టుకుని స్వామి బయటికి రాగానే మా వైపు వచ్చారు, ఆనందించాను. ఈ లెటర్ ఇట్లా బయటికి పెట్టాను అంటే నమస్కారం చేస్తున్నట్టు చేసి అందులోంచి లెటర్ ముందరికి స్వామి తీసుకుంటారని. అయితే స్వామి ఏం చేశారండి, లెటర్ తీసుకోకుండా నా 2 చేతులు పట్టేశారు కింద నుంచి. ఇట్లా పట్టేసేసరికి ఇంకా లెటర్ కూడా ఇవ్వలేను అనమాట. స్వామికి ఏం చెప్పాలి, నాతో మాట్లాడట్లేదు, వెనకాల వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఏదో విషయం మాట్లాడుతున్నారు, చేతులు మాత్రం పట్టుకున్నారు ఇట్లా 2. అప్పుడు స్వామి వైపు చూస్తున్నాను, సరే స్వామి ఏమైనా ఛాన్స్ ఇస్తే చెప్పచ్చు అని. స్వామి ఆ వాళ్ళతో మాట్లాడడం అయిపోయి తిరిగేట్టు వెళ్ళిపోతుంటే అయ్యో మిస్ అయిపోతుంది అనుకుంటున్నా. ఈ లోపల స్వామి తమ చేతులు వదిలేసి వెళ్తూ ఇట్లా కొంటెగా నా వైపు చూసి నవ్వుతూ అన్నారు, అమ్మా నాన్న వచ్చారు, ఇంటర్వ్యూ ఇవ్వాలి, సరే రేపు రమ్మను అని చెప్పి వెళ్ళిపోయారు నవ్వుతూ. అంతా నాకు ఫస్ట్ టైం స్వామి ఓమ్నిసియన్స్ అండి, అంటే సర్వజ్ఞత అని ఇందాక అన్నాను. ఆయనకు అన్ని తెలుసు, ఆయనకి చెప్పాల్సింది ఏమీ లేదు. కాకపోతే మన తృప్తి కోసము ఆయన ఎందుకంటే ఇవన్నీ చేయాలని మనకి, ఎందుకంటే మనకి విశ్వాసం కలగాలి. ఈ కన్ఫర్మేషన్ అంటే 2 వైపులా జరుగుతుంది.
ట్రాన్స్ఫర్మేషన్ లో ప్రాసెస్ లో కన్ఫర్మేషన్ రెండు వైపులా జరుగుతుంది. రెండు వైపులో ఆయన మనకి కన్ఫర్మ్ చేస్తారు నేను భగవంతుణ్ణి అని. నేను కూడా కన్ఫర్మ్ చేయాలి, స్వామి మీలో విశ్వాసం ఇంకా పెట్టుకున్నాను నేను, కాబట్టి మీ మార్గంలో నడుస్తాను అని మనం కూడా కన్ఫర్మేషన్ ఇవ్వాలి. కాబట్టి జరిగేంత వరకు కూడా మనకు కొంచెం అటు ఇటుగా ఉంటుందండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. స్వామి చెప్తారండి, గీతావాహినిలో ఈ మధ్య చేసుకుంటున్నాం, అందులో చెప్తారు విశ్వాసం అనేది ఎంత అర్జునుడికి 5, 6, 7 చాప్టర్స్ జరిగేంత వరకు కూడా జరుగుతున్నప్పుడు కూడా అండి ఆ శ్రీకృష్ణుడితో ఒక ఆయన ఆయన ఆ జన్మంతా ఉన్నా కూడా ఆయనతో ఫ్రెండ్షిప్ చిన్నప్పటి నుంచి ఉన్నా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆయనకి విశ్వాసం సరిగా లేదండి. అంటే ఏ విశ్వాసము? క్వశ్చన్స్ అడుగుతాడు, ఏమయ్యా నువ్వు సూర్యుడికి చెప్పానంటావు ఈ జ్ఞానము, ఆయనేమో ఇంకా మనువుకి చెప్పాడంటారు, ఆ మనువేమో ఇక్ష్వాకుకి చెప్పాట, ఈ విధంగా జ్ఞాన పరంపర జరిగింది అని నువ్వు చెప్తున్నావు, మరి నువ్వేమో చూస్తే నాకన్నా ఒక గట్టిగా మాట్లాడితే 4-5 ఏళ్ళు పెద్దవాడివేమో, నా టైంలో ఉన్నవాడివి, సూర్యుడికి చెప్పానంటావేంటి, ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడయ్యా, బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి అని ఇటువంటివి చెప్తారండి ఆయన. కాబట్టి ఇది 4వ అధ్యాయంలో వస్తుంది. ఇంకా ముందరికి పోని ఇటువంటివి ఉంటాయండి అందులో. కాబట్టి స్వామి ఏం చూపెడతారంటే అండి, ఆయన రాసేప్పుడు గీతావాహినిలో విశ్వాసం కుదరడం చాలా కష్టం, కానీ కుదిరితే కానీ జ్ఞాననిష్ట కలగదు అని చెప్తారండి. జ్ఞాననిష్ట మనకు కలగాలంటే ఇప్పుడు ఒకప్పుడు మనకి అన్ని చక్కగా సాగుతున్నప్పుడు విశ్వాసం ఉండడము, లేకపోతే విశ్వాసం తొలగిపోవడము, ఇది విశ్వాసం అనిపించుకోదు అని చెప్తారండి స్వామి. ఇటువంటివి కొన్ని అంటే నాకు ఇప్పుడు మనకి టైం లేదు చెప్పడానికి, కానీ మళ్ళీ ఇంకో ఆపర్చునిటీ స్వామి ఇస్తే మీతో చెప్తాను. హైదరాబాద్ నాకు ఒకసారి షిరిడి బాబా దర్శనం జరిగిందని హైదరాబాద్ లో స్వామి ఇచ్చారు. కాకపోతే నేను ఎవరితో మాట్లాడలేదు, ఎందుకంటే ఒక ఆయన షిరిడి సాయి అవతారంలో వచ్చారు, ఆయన షిరిడి సాయి కాదు నాకేం తెలుసు, కావాలి అని ఆ రోజు నేను చాలా దీక్షతో కూర్చున్న మందిరంలో, అక్కడ ఆయన షిరిడి సాయి కాదు నాకు తెలియదు. సరే కనబడ్డారు, అయిపోయింది. నేను కొంత నమ్మాను, కొంత నమ్మలేదు, 50-50% లాగా. తర్వాత ఇది 88లో జరిగిందండి. 94లో కొడైకెనాల్లో ఒకసారి స్వామి నాతో మాట్లాడిచ్చారు, పిల్లలతో టాక్ చేసి ఇమ్మన్నారు. తర్వాత మళ్ళీ నేను త్రై బృందావనంలో తిరిగి వచ్చిన తర్వాత కొడైకెనాల్ నుంచి స్వామి మళ్ళీ టాక్ చేయమన్నారు. అది మాట్లాడుతున్నప్పుడు స్వామి ఈ ఎక్స్పీరియన్స్ గుర్తు చేసి ఇది చెప్పన్నారు. అప్పుడు ఎందుకంటే నేను మొదటిసారి ఎక్స్పీరియన్స్ నేను చెప్పాను, కానీ అందులో ఒక ముఖ్యమైన మాట మర్చిపోయాను చెప్పడం. అదేమిటి అంటే, షిరిడి సాయిని నేను ఇక్కడ హైదరాబాద్ లో ఒక రాత్రి నాకు దర్శనమే కలిగి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్న ఒక మాట ఏమిటంటే అండి, షిరిడి సాయి అవతారంలో ఆయన అన్నారు, నీకు విశ్వాసం ఇంకా 50-50 సగంగా ఉంది, వస్తుందిలే మెల్లిగా వస్తుంది అన్నారు స్వామి. అప్పుడు నేను అది విన్నాను, అది మనసులో ఉంది ఎక్కడో, కానీ అంతకన్నా నేను మనసుకు పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన షిరిడి సాయిని ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్తి నమ్మకం లేదు. అయితే స్వామి ఈ ఫస్ట్ టైం కొడైకెనాల్ చెప్పినప్పుడు ఈ విషయం మర్చిపోయానండి. స్వామి ఈసారి వచ్చినప్పుడు సడన్ గా పాయింట్ వచ్చేసరికి గుర్తొచ్చింది, గుర్తొచ్చి చెప్పాను. చెప్పేసరికి స్వామి అది విషయం ఇంకా కూర్చో అన్నారు నన్ను. అప్పుడు స్వామి కన్ఫర్మ్ చేశారు ఏంటంటే అండి, అది వచ్చింది అక్కడ షిరిడి సాయి నేనే అని కన్ఫర్మ్ చేశారు. కాబట్టి అప్పటి నుంచి నాకు కొంచెం ధైర్యం వచ్చింది ఈ విషయం భక్తులతో షేర్ చేసుకోవడానికి. ఇటువంటిదండి విశ్వాసం. తర్వాత అంటే స్వామి దగ్గర ఉండి వచ్చానని ఎన్నోసార్లు ఎన్నో ఒడుకుదొడుకులు, ఎన్నోసార్లు స్వామి పైన విశ్వాసం సరిగ్గా చూపెట్టకపోవడము, కానీ క్రమంగా స్వామి ఆయన టేక్ ఓవర్ చేశారండి. ఎందుకంటే మన వల్ల అయ్యే పని కాదు ఇది, అహంకారం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. కాబట్టి స్వామి ఆ అహంకారం తీసేస్తూ ఆయనే అన్ని అయ్యి, ఆయనే మనకి తుమీహో మాత పితా తుమీహో అన్ని ఆయనే అయ్యి క్రమంగా మనలోని అహంకారం దింపుతూ విశ్వాసం కూడా ఆయనే కలిగజేస్తారండి. అందుకని నాకు పాట ఎప్పుడు స్వామి పైన రాసింది గుర్తొస్తోంది, ఆ పాట మీతో ఒకసారి షేర్ చేసుకుంటానండి. జీవకోటికాధారం ప్రాణవాయువైనట్లు, ప్రాణవాయువుకు మూలము చైతన్యము అయినట్లు, ఉచ్ఛ్వాస నిశ్వాసముల చైతన్యము ఇతడేనని విశ్వాసమంది సాయి చరణారవిందముల జగతిలోని జనులందరూ ఆనందము నొందాలి అని అప్పుడు పాట రాశారండి. ఆ పాట స్వామి ఇచ్చిన మాటలు. అది ఎట్లా మంది స్వామి మనతో ఇప్పిస్తారు, కానీ మనకే అది ఉండదు, ఆ విశ్వాసం ఉండదు. కాబట్టి అందరం కూడా ఆ విశ్వాసం పెంచుకోవాలి. అయితే ఇక్కడ ఇంకా వేరే ఎక్స్పీరియన్సెస్ ఉంటాయండి. కాకపోతే 8 అవుతోంది, ఇంతకన్నా కూడా స్ట్రెచ్ చేయడం కరెక్ట్ కదా. 6:30 నుంచి అందరూ ఉన్నారు కాబట్టి నేను రిఫార్మేషన్ అని ఇంకా కొన్ని ఉన్నాయి. చివరికి ఒక్క మాట మాత్రము
ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసేసి, నేను 93లో ఉన్నాను కాబట్టి 93లో దసరాకి జరిగిన ఒక విశేష ఒక ఎక్స్పీరియన్స్ చెప్పేసి ముగిస్తాను. మిగతావి తర్వాత స్వామి అనుగ్రహిస్తే సమయం అని చెప్పుకోవచ్చు, లేకపోతే పర్వాలేదు. కోట గారు స్వామి గారు ఒక్క దాని గురించి మీ ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత, మీరు ఇప్పుడు టైం అయిపోయింది అంటున్నారు కాబట్టి అది ఒకసారి మాకు వివరణ ఇవ్వవలసిందిగా కోరుతున్నా. వరల్డ్లీ లవ్ వర్సెస్ డివైన్ లవ్, లౌకిక ప్రేమ వర్సెస్ దివ్య ప్రేమ, దీని గురించి ఒకసారి వివరణ మీ దగ్గర నుంచి వినాలని కోరిక. అంటే తర్వాత పెట్టుకుందామంటారు? తర్వాత తప్పకుండా. ఇప్పుడు ఒక లాస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పేసి నేను ముగిస్తానండి. ఎందుకంటే ఇది కొంచెము అంటే మీరు అన్న మాట కూడా యాక్చువల్లీ ఇంకో ఎక్స్పీరియన్స్ నేను చెప్పాలనుకున్న దాంట్లో వస్తుంది, కాకపోతే నేను అది తర్వాత చెప్తానండి. ఎందుకంటే కొన్ని విషయాలు పెట్టుకున్నాను. అయితే ఈ ఒక ఎక్స్పీరియన్స్ చెప్పేసాను. మీకు కనబడుతుంది కదండి, ఇక్కడ స్వామి అందరం కూడా శాలువాలు కప్పుకుని ఉన్నాం. కనబడుతుందా స్వామి గారు? కనబడుతోంది సార్. సో ఇది 93లో దసరాకి జరిగిన విషయం అండి. స్వామి తల వెనకాల, జుట్టు వెనకాల తొంగి చూడడానికి నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే స్వామి చివరికి అక్కడ కప్పారు. సడన్ గా ఫోటో అనగానే నాకు ముందరకు వచ్చే ఛాన్స్ లేక అనిల్ కుమార్ సార్ స్వామి మధ్యలో ఎక్కడో దూరాను మొత్తానికి. అది చాలా ఆనందకరమైన విషయం ఆ రోజు నాకు. ఎందుకంటే స్వామి ఒక కవి సమ్మేళనం పెడతామన్నాడు. ప్రతిసారి దసరాకి భువన విజయం అంటూ, లేకపోతే మహా కవులు వాళ్ళందరినీ పిలవడము, పండితులు వాళ్ళతో చేయించడం, ఇటువంటివి జరిగాయి కొన్నేళ్లు, దిగ్గజాలు వాళ్ళందరూ. అయితే ఆ రోజు స్వామి అన్నారు, అయ్యర్ అన్నారు, ఏం మన పిల్లలే కవులు వాళ్ళందరితో పెట్టదు, వాళ్ళు కవులు కప్పులు ఇద్దరు కూడా అన్నారు స్వామి. అంటే కప్పులు అంటే కోతులండి. సో మనందరికీ తెలిసిన విషయమే, అంటే కోతులు పిల్లలే కవిత్వం. ఎందుకంత స్వామి కాన్ఫిడెన్స్ తో చెప్పారండి? ఎవరిని పలికించేది పిల్లల ద్వారా గాని, ఎవరి ద్వారా పలికించేది ఆయన కాబట్టి ఆయనకి కవిత్వం ఈసారి నేను పిల్లలతో పెట్టిస్తాను అనుకున్నారండి. సో పిల్లలందరూ కొంతమంది చేరాము, అందరి డిఫరెంట్ లాంగ్వేజెస్ లో. నేను తెలుగులో ఒక 4 పద్యాలు రాసుకున్నాను. 4 పద్యాలు రాసి వాటికి నాకు వచ్చిన ధోరణిలో నేను కొన్ని ట్యూన్స్ పెట్టుకున్నాను. అది ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాము. వస్తోంది 2-3 రోజుల్లో ఇంకా ఉంది అనగా కూడా రోజు పొద్దున్న స్వామి దర్శనాలకు వచ్చినప్పుడు మా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉండేవారు, ఎరా కప్పులు ఎలా ఉంది, ప్రాక్టీస్ ఎలా ఉన్నాయి, కవిత్వాల కప్పులు, తోకలొక్కటే తక్కువరా మీకు అంటూ ఉండేవారు స్వామి ఇట్లా. కాబట్టి చాలా ఆనందంగా ఉండేది. స్వామితో కపి అనిపించుకోవడము, కోతి అనిపించుకోవడము, దున్నపోతు అనిపించుకోవడము, ఇవన్నీ చాలా ఆనందకరమైన విషయాలండి. ఇంతకన్నా ఆనందం ఏమి ఉండదు. ఎందుకంటే అనుభవించిన వాళ్ళకి తెలుసు ఆనందం ఏమిటో. స్వామితో ఆ విధంగా అనిపించుకోవాలి మనం. ఎందుకంటే స్వామి అంటారండి, నువ్వు నా దగ్గర వాడు అనుకుంటాను కాబట్టి నేను నిన్ను తిడతాను కానీ, లేకపోతే నేను ఎవరిని ఎందుకు తిడతాను రాని. అందుకే స్వామి చాలా రెస్పెక్ట్ఫుల్ గా మనకి మాట్లాడుతూ ఉంటే మనం భయపడాలండి. ఎందుకంటే దూరంగా పెడుతున్నారు స్వామి. మనం స్వామి దగ్గరగా చూస్తున్నారంటే తిడతారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిట్టి మన అహంకారాన్ని ఎప్పుడు కూడా ఒక పిన్నిస్ పెట్టి గుచ్చుతూ ఉంటారు స్వామి. కాబట్టి సరే ఛాన్స్ వచ్చింది. ఆ రోజు అనిల్ కుమార్ సార్, ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు మాకు మోడరేటర్ అన్నమాట. అంటే కవిత్వంకి మధ్యలో ఆయన మాటలు ఆయన కొంచెం చెప్పడము, అందిస్తూ ఉండడం, వీళ్ళు చెప్తారు అని. వన్ ఆఫ్ ద లాస్ట్ కవితల్లాగా పెట్టారు. పూర్ణచంద్ర ఆడిటోరియంలో విపరీతమైన జనము. దసరా పండుగలకి వచ్చిన వాళ్ళందరూ స్వామి అక్కడ కూర్చుని ఉన్నారు. ఆ కింద సింహాసనంలో పూర్ణచంద్రలో స్టేజ్ పై నుంచి స్వామికి కవిత్వం వినిపించే ఆపర్చునిటీ. అప్పుడు స్వామి తనే రాశారు, తనే రాయించి తాను పలికిచ్చిన కవిత్వము స్వామికి మీ ముందర ఉంచుతానండి. ఎందుకంటే అది నాకు చాలా, నా హృదయానికి చాలా క్లోజ్ అయినది. స్వామి పలికిచ్చిన మాటలు అవి. ఈ మాటలు ఇవి కూడా నేను జీవించగలుగుతున్నాను అని నేను చెప్పేవి కాదండి. నేను ఆఫ్టర్ ఆల్ ఒక సాధకుణ్ణి. కాకపోతే స్వామి పలికిస్తారంటే నాకు జీవితానికి ఏది కరెక్టో అది పలికించారు. నువ్వే ఇది ఫాలో అవరా అని చెప్పారు కాబట్టి వాటిని మీ ఎదురుకుండా కూడా ఉంచుతాను నేను. అవతార పురుష మీదు ఆనతి వినక అవని అవకతవకలతో బ్రతుకువారమే అవగుణములు హృదిని చేర్చి భవము వీడక అవకాశము విడుచు నిర్భాగ్యులమే అయినా మేము మీ వారమే.
ఈ అయినా మేము మీ వారమే అన్న మాట స్వామికి చాలా నచ్చిందండి. ఎందుకంటే స్వామి మేము ఎట్లా ఉన్నా కూడా మీ వారము, ఇది హీ లైక్స్ సో మచ్. స్వామితో కనెక్టెడ్ గా ఉండాలి అందుకని. తర్వాత అండి, కన్నులుండి మీ దివ్యమూర్తిని కనక, కన్నులుండి మీ దివ్యమూర్తిని కనక, అన్ని ఉండి ఏమి లేని గుడ్డివారమే, వీను నుండి మీ దివ్య బోధను వినక, దీనులని హీనగతిని మసలువారమే, అయినా మేము మీ వారమే, నిన్నటి ఆలోచనలతో రేపటి ఊహలతోను నిన్నగు మీ సమక్షమును మరచువారమే, నిన్నటి ఆలోచనలతో రేపటి ఊహలతోను మిన్నగు మీ సమక్షమును మరచువారమే, అన్ని మీరనుచూ పల్కులేనో పల్కిననో, ఇన్ని వివిధ భ్రాంతులతో మెలగువారమే, అయినా మేము మీ వారమే, అయినా మేము మీ వారమే. లోరిపులను పట్టలేక లోకమునందును లోకేశుని లీల ఎరుగలేని వారమే, సత్య సాయీశ్వరా సత్య సాయీశ్వర, నిత్య సత్య సుందర, మృత్యులమై శరణు జొచ్చువారమే, అయినా మేము మీ వారమే అని ఈ 4 పద్యాలు స్వామికి అంకితం చేసినప్పుడు స్వామి నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఆ పూర్ణచంద్ర హాల్లో ఆ టైంలో నేను స్వామి తప్ప ఎవ్వరూ లేరు అన్న అనుభవం నాకు కలిగింది. స్వామి ముఖం పెద్దగా నా ఎదుర్కొండా ఇట్లా ఉన్నట్టు, స్వామిని మాత్రమే చూస్తున్న ఫీలింగ్ కలిగింది. అటువంటి అనుభవం ఒకటి ఇచ్చారు స్వామి. తర్వాత పైకి వచ్చి స్వామి చాలా ఆనందంగా రావడము, నా ముఖం దగ్గరికి ముఖం పెట్టి నాకు శాలువా కప్పుతున్నప్పుడు చాలా బాగుంది, చాలా బాగా పాడావు, ముఖ్యంగా చివరికి పైకి తీసుకెళ్లి చాలా బాగా చేసావు అని స్వామి అంటూ ఉంటే, నేను ఇంకా మీకు అది తెలిసి క్లౌడ్ 9 క్లౌడ్ 90 ఎట్లా ఉంటామో తెలియదండి మనకి. స్వామి ఆ మాట అనడము, స్వామి ఎదుర్కొంటే స్వామితో ఆ శాలువా కప్పించుకోవడము, ఇది గోల్డెన్ ఎక్స్పీరియన్స్ నాకు. ఎందుకంటే ఈ జీవితం మిగతా ఇంకా ఎట్లా ఉన్నా, ఒక విషయం జరిగినా సామాన్య మానవులము ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము, ప్రతిరోజు తప్పులు చేస్తూనే ఉంటాము, తెలిసి స్వామి చెప్పినట్టు నడుచుకుంటూ ఉంటాము. అటువంటి నేను ఆ మాట స్వామితో కేవలం కొన్ని మాటలు, కొన్ని ఆయన ఆ విధంగా చెప్పడము, ఆ విధంగా పలకరించడము, ఆ దగ్గరికి తీసుకోవడము లాంటిది అనుభవం అండి. అంతకన్నా గొప్ప ఎక్స్పీరియన్స్ నా జీవితంలో నాకు మళ్ళీ ఉంటుందని నాకు అనిపించలేదు. బట్ తర్వాత వేరే టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. మొత్తము ఆ స్వామంతా ఆ లోపలికే వచ్చేసారు సద్గురువు లాగా. ఈ మాటలు పలికిస్తున్నది ఆయన, ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేసేది ఆయన, ఈ అహంకారాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసేది ఆయన, వింటున్నది ఆయన, పలుకుతున్నది ఆయన, పలుకులు ఆయన అన్న గట్టి విశ్వాసం మెల్లిమెల్లిగా స్వామి ఇస్తున్నారు. కాబట్టి ఇది మొత్తము స్వామి క్రియ, స్వామి చేసేదే అన్న గట్టి విశ్వాసంతో నేను ఇక్కడ ముగిస్తానండి.
ఒకటే మాట ఏమిటంటే ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ ఏవో నాది మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్సెస్ అనుభవాలు అన్న భావంతో నేను షేర్ చేయట్లేదండి. ఎక్స్పీరియన్స్ అందరికీ ఉంటాయి, చాలా గొప్ప గొప్ప ఎక్స్పీరియన్స్ అందరికీ ఉంటాయి. అందులోంచి కొన్ని ఇన్సైట్స్ నాకు ఏమొచ్చాయో ఆ ఇన్సైట్స్ 10 మందితో షేర్ చేసుకుంటే వాళ్ళకి అందులోంచి వాళ్ళకి రిలేటెడ్ గా ఏదైనా ఉండొచ్చు అన్న ఒక అభిప్రాయంతో నేను షేర్ చేశాను. కాబట్టి హోప్ఫుల్లీ స్వామి పాదాల దగ్గర మనందరూ స్వామి యాక్సెప్ట్ చేస్తారు అన్న ఒక ఐడియాతో ఇంతటితో ముగిస్తానండి. నాకు ఇచ్చిన గాంధీనగర్ సమితి అందరికీ కూడా ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటూ లోకాసుకునో భవంతు. ఓం శ్రీ సాయిరామ్ సార్. మా గాంధీనగర్ అందరి భక్తుల తరఫున మీకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. అడగగానే వెంటనే ఒప్పుకొని మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసి మాకు స్వామితో మీతో పాటు కలిసి ఉన్నట్టుగా